మీరు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి నేను వచ్చేటప్పటికి కర్ణుడి వలన మీరు బాగా ఖేదమును పొంది శిబిరానికి వెళ్ళిపోయారని తెలిసింది. భీముడు యుద్ధం చేస్తున్నాడు, మిమ్మల్ని చూసి వెడదామని వచ్చాను అన్నయ్య అన్నాడు. అనగానే ధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నాడు, మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్వైతవనంలో ఉండగా నువ్వు అనేక పర్యాయాలు కర్ణుణ్ణి ఓడిస్తానని ప్రగల్భాలు పలికావు. నువ్వు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, కురువీరులందరినీ కూడా ఇతను జయిస్తాడని. నువ్వు చెప్పిన మాటలు నమ్ముకుని కదా నేను యుద్ధానికి వచ్చాను. నేను కర్ణుణ్ణి జయించలేను అని నువ్వు నాకు ఒక్క మాట చెప్పుంటే ఎప్పుడో ధృతరాష్ట్రుడి కాళ్ళు పట్టుకుని ఊడిగం చేస్తూ ఆయన దగ్గరే బతికేవాణ్ణి. ఇప్పటికైనా ఆలస్యం లేదు. నువ్వేమిటో నీ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది. నువ్వు గెలవలేవు కర్ణుడిని, నీ చేత కాదు. నువ్వు కర్ణుడి ముందు నిలబడలేవు, నీకు భయం కర్ణుడి చేత ఓడిపోతానని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను. లేదా ఒక పని చెయ్యి, నీకు తోడు చేతిలో ఆ గాంధీవం కూడా ఎందుకు? ఆ గాంధీవం కృష్ణుడికి, కృష్ణుడు గాంధీవం పట్టుకుని యుద్ధం చేస్తాడు, నువ్వు సారథ్యం చెయ్యి, కర్ణవధ పూర్తవుతుంది. తప్ప నీకు అలంకారం తప్ప గాంధీవం, ఆ గాంధీవంతో నువ్వేం చేయగలవు? కనుక నిన్ను నమ్మి, గాంధీవాన్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చాను. నీకున్నటువంటి రథం చూస్తే అగ్నిహోత్రుడిచ్చింది, అశ్వములు చూస్తే దేవతలు ఇచ్చినవి, గాంధీవం చూస్తే దేవదత్తము, నీకున్నటువంటిదేమో దివ్యమైన శంఖము, సాక్షాత్తు శ్రీహరి నీకు సారథి. నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేక తిరిగొచ్చావు. ఇన్ని దెబ్బలు తిని నేను వచ్చి పడుకున్నాను ఇక్కడ, పైగా తగుదునమ్మా అని పరామర్శ చేయడానికి వచ్చావు. నీకు సిగ్గు లేదు. కాబట్టి ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయను అనగానే అర్జునుడు వరలోంచి కత్తి తీశాడు. కృష్ణ పరమాత్మకు అనుమానం వచ్చి గబగబా వచ్చి చేయి పట్టుకున్నాడు అర్జునుడి. పట్టుకుని, బావా ఇప్పుడు కత్తి తీయవలసినంత అవసరమే ఉంది? కర్ణుడు ఉన్నాడా, దుర్యోధనుడు ఉన్నాడా? మీ అన్నగారు కదా ఎదురుగా ఉన్నది, నీకు పూజ్య భావన కదా, కత్తి ఎందుకు తీశావన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, తెలిసో తెలియకో నేను గాంధీవం పొందినటువంటి రోజుల్లో నా చిన్నతనంలోనే నేను ప్రతిజ్ఞ చేశా, నా చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇంకొకరికి ఇచ్చేయమని ఎవడైనా అంటే మాత్రం వాడి యొక్క కుత్తుక కత్తిరిస్తానని ప్రతిజ్ఞ చేశా. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ మాట అన్నాడు, నా గాంధీవం నీకు ఇచ్చేయమన్నాడు. నేను సత్య సంకల్పుణ్ణి కావాలి కదా, నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి కదా, లేకపోతే ధర్మభ్రష్టుణ్ణి అయిపోతాను కదా, అందుకని ధర్మరాజు తల తరిగేస్తాను అనగానే ఆశ్చర్యపోయి కృష్ణ పరమాత్మ చేపట్టుకుని, బావా ఆగు, అదేమిటి ఇంకా యుద్ధం ఎందుకు? ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఏమిటి? తప్పు, ధర్మరాజు గారిని చంపకూడదు. ఏదో తెలిసో ప్రతిజ్ఞ చేసావు ఒకప్పుడు గాంధీవం మీద గౌరవంతో. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ గాంధీవం నాకు ఇమ్మన్నాడని ధర్మరాజు గారిని చంపేస్తావా? ఇంకా అవతల వాళ్లతో యుద్ధమా, మీలో మీరు యుద్ధమా? అందుకని ఆపు, అలా చేయకన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మరి నా ప్రతిజ్ఞ ఎలా నిలబడుతుందన్నాడు. ఏముంది, ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళని, ధర్మాత్ముల్ని, విజ్ఞుల్ని, విద్వాంసుల్ని, గౌరవనీయుల్ని తూలనాడితే, వాళ్ళని నిందావాక్యములు పలికితే వాళ్ళని చంపేసినట్టే. కాబట్టి కొంతసేపు ధర్మరాజుని నిందించు అన్నాడు. అంటే కత్తి వరలో పెట్టుకుని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారి వంక చూసి, నీకున్నటువంటి జూద వ్యసనం వల్లే మేమిందరం ఇంత కష్టపడ్డాం, ఎవడాడమన్నాడు నిన్ను జూదం? ఆ రోజున శకునితో మాయాపాచికలాడావు, అరణ్యవాసం వచ్చింది, అజ్ఞాతవాసం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా యుద్ధం చేశావా? యుద్ధంలో ముందు నించున్నావా? నీకన్నా వెనక పుట్టిన భీమసేనుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడా? నువ్వు వచ్చి శిబిరంలో పడుకున్నావా? పైగా నా గాంధీవం మీద నీకు అలకొచ్చిందా? ఇంతమందిని ఓడించి పీనుగు పెట్టలు చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావు అంటే అసలు బాగున్నావో లేదో అని చూడ్డానికి వచ్చానా? చూడ్డానికి వచ్చిన వాడిని తిడుతున్నావా? అసలు నీకోటి యుద్ధం చేయడం వచ్చా? నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి చాలా మందిని చంపి వచ్చిన వాడివా? మహావీరుడివా? తగుదనమ్మా అని ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అని కృష్ణుడి వంక చూశాడు. నింద చేయమన్నాడుగా, ఓ దళ్ళక జరిగేశాడు. అనగానే కృష్ణుడు నవ్వన్నాడు, బావా అయిపోయింది, నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది, పద పెడదాం అన్నాడు. ధర్మరాజు గారి తలపం దిగి వెళ్ళిపోతున్నాడు. అదేవిడు బావా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. చాలే, అర్జునుడు అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది, నేను అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటాను, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అయ్యో అదే నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా బాబా, అసలు యుద్ధం అంతా నీకోసమే కదా చేస్తున్నది, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి, అలా తొందరపడకు. ఏదో ఆయన ప్రతిజ్ఞ నెరవేరడానికి నిన్ను తిడితే నిన్ను చంపేసినట్టు కాబట్టి నిన్ను తిట్టమన్నాను, నింద చేయమన్నాను, కాబట్టి మళ్ళీ కూర్చో అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. ఇదేడు బావ మళ్ళీ కత్తి తీశామన్నాడు. నన్ను నేను పొడి చేసుకుంటానన్నాడు. ఎందుకు పొడి చేసుకోవడం అన్నాడు.
ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి మహానుభావుడు, అన్నగారిని నిందించాను కాబట్టి ఇప్పుడు నాకే పాపం వచ్చింది? అన్నగారిని చంపేసిన పాపం వచ్చింది కదా, అందుకని నేను పొడి చేసుకుని చచ్చిపోతాను. మళ్ళీ ఇదోటే అని కృష్ణుడు గబగబా కత్తి వరలో పెట్టి నేను చెప్తాను దానికని, ధర్మరాజు గారిని తిట్టినటువంటి దోషం నీకు పోవాలంటే, ఆయన్ని నిందించినటువంటి పాపం తొలగిపోవాలంటే, అన్న మాట పోకుండా నువ్వు మరణించినటువంటి ఫలితం కలగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకోసారి అన్నాడు. అనగానే మళ్ళీ కత్తి లోపల పెట్టుకుని ఎంతమందిని చంపాను, పీనుగ పెంటలు చేసేశాను, పెద్ద పెద్ద కుప్పల కింద పడిపోయే ఈ శవాలు నేను కురుక్షేత్రంలో యుద్ధం చేస్తే, నేను గాంధీవం పట్టుకుని టంకారం చేస్తే నిలబడగలిగిన వాడు ఉన్నాడా శత్రుభూమిలో? ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేసినప్పుడు నేను ఎంత దిగ్విజయ యాత్ర చేసి ఎంత ధనం తీసుకొచ్చాను, ఆ ధనంతో కదా ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. నేనే లేకపోతే పాండవులు ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలరు, వీళ్ళందరికీ మూలస్తంభం నేనే అని మళ్ళీ ఓ దండకం చదివి కృష్ణుడి వంక చూశాడు. అయిపోయింది నాయన, నువ్వు చచ్చిపోయినట్టే, ఎందుకంటే నిన్ను నువ్వు పొగుడుకున్నావు కదా, నువ్వు మరణించినట్టే, ఇప్పుడు కత్తి లోపల పెట్టు అన్నాడు. అన్న తర్వాత ధర్మరాజా ఆశీర్వచనం చెయ్యి, ఇవాల్టితో కర్ణవధ అయిపోతుంది, బెంగపెట్టుకోకన్నాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు గారికి నమస్కారం చేసి, కుంతీదేవి పుత్రుడైనా తిరిగి వస్తాడు, రాధాపుత్రుడైనా తిరిగి వెడతాడు, ఇద్దరిలో ఒకరే, అన్నయ్య నమస్కారం చెయ్యి అని అప్పుడు కర్ణవధ కోసం కురుక్షేత్ర భూమికి వెళ్ళాడు. మహాభారతంలోనే తన్ను తాను పొగడుకున్నవాడు తాను చచ్చిన ఆ రోజున తాను చావడంతో సమానము అన్నదానికి అది ఉపాఖ్యానం అయినప్పుడు, తనని తాను పొగుడుకోవడం ఎంత హేయమైన విషయం. అది తెలుసుకున్న నాడు అయినదానికి కాందానికి ప్రతిదానికి తనని తాను పొగుడుకోవడం అనేటటువంటి ఒక బలహీనత తొలగిపోతుంది మనిషికి. అందుకే విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు, స్వరపేటిక తట్టుకుని చాలా కాలం నిలబడి మాట్లాడడానికి వీలుగా దాన్ని కందెన వేసి బాగా ఉపయుక్తం చెయ్యడానికి కేశవ, నారాయణ, మాధవ అన్న నామములను తీసుకుని మినపగింజ మునిగినంత నీటి చేత బాగా ఎక్కువ కాలం పనిచేసేటట్టుగా చెయ్యడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రక్రియ దాని ఆంతర ప్రయోజనమని. బాహ్య ప్రయోజనం భగవన్నామంతో 3 మార్లు పుచ్చుకున్నటువంటి నీరు స్థూల సూక్ష్మ కారణ శరీరముల యందు ఉండేటటువంటి ఉద్వేగములను చల్లార్చి మనసు ఏ ఆరాధన చేస్తున్నారో ఆ ఆరాధన క్రమం మీద నిలబడడానికి కారణమవుతుంది. ప్రభు దర్శనానికి వెళ్ళారనుకోండి, అప్పుడు వేసుకోవలసినటువంటి వస్త్రాలు అప్పుడు తొడుక్కోవాలి. కంచుకములు తలకట్లును కాంచన భూషాంబరములు మెరయగా అంటారు భాగవతంలో. ప్రభు దర్శనానికి వెళ్ళినప్పుడు ఉన్న బట్టల్లో ఉత్తమమైనటువంటి వస్త్రములను ధరించి పరమ గౌరవంతో ప్రభువు యొక్క దర్శనానికి వెడతారు. ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క రకమైన వస్త్రధారణ ఉంటుంది. భగవదారాధన చేస్తున్నాడు అనుకోండి పురుషుడు, పైన ఉత్తరీయము వినా ఇక ఏ వస్త్రం ఉండకూడదు. గాలికది కదులుతుంటే గుండె కనపడాలి, కనపడేటట్టుగా పూజ చెయ్యాలి. ఎక్కడ ఏ వేషాన్ని ధరించమని చెప్పిందో ఆ వేషాన్ని ధరించాలి. ఎక్కడ ఏ పూజ ఎలా చెయ్యబడిందని చెప్పిందో అలాగే చెయ్యాలి. అంతేకాని అందులో మళ్ళీ నా స్వంత ప్రయోగాలు చేస్తానండి అంటే అది అంగీకారయోగ్యము కాదు. అందుకే ఎక్కడ నువ్వు ఎలా ఉండాలో అలా ఉండడం నేర్చుకో. అసలు అలా ఉండడం మనిషి జీవితంలో ఒక గొప్ప గౌరవాన్ని సంతరించుకోవడం. అలా ఉండడం చేత కాలేదనుకోండి, మీరు నియమమునకు వశవర్తి కావడానికి అంగీకరించడం లేదు. ఒక నియమము పెట్టబడింది, ఆ నియమాన్ని మీరు ఔదల దాల్చడం మీకు గౌరవాన్ని ఇస్తుంది. ఇప్పుడు పోలీసు సిబ్బంది ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రంగు కలిగిన బట్టలు వేసుకుంటారు. ఎంత వేసవి కాలం అవనివ్వండి, ఎంత తాపం ఉండనివ్వండి, ఎంత చెమట పట్టనివ్వండి, వాళ్ళు ఆ వస్త్రములని ధరిస్తారు. ఎందుకని అంటే వాళ్ళకి ఆ బట్టలు వేసుకున్నప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సమాజ హితము మా మీద ఆధారపడి ఉన్నది కాబట్టి మేము ఇలా చెయ్యడం మాకు ఎంతో సంతోషదాయకమనేటటువంటి మానసికమైన స్ఫూర్తి కొరకు ఒక రంగు వస్త్రములను మాత్రమే ధరిస్తున్నారు. ఇంట్లో రంగురంగుల బట్టలు లేక కాదు, ఆ మానసికమైన స్ఫూర్తి కలిగితే బాగా ఊంచుకుంటారు. మీరు చూడండి, ఏదో
ఆ ఒక వైద్యుడు ఉంటాడు. ఆ వైద్యుడు శస్త్రచికిత్స చెయ్యడానికి ఆ ప్రత్యేకమైన గదిలోకి లోపలికి వెడుతూ ఉంటాడు. వెడుతున్నప్పుడు ఆయన కొత్త బట్టలు వేసుకున్నా సరే విప్పేసి శస్త్రచికిత్సకి యోగ్యమైన బట్టలు వేసుకుని లోపలికి వెడతాడు. ఒకసారి ఎటువంటి వేషధారణ పొంది ఆయన లోపలికి వెళ్ళాడనుకోండి, ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయములతో సంబంధం ఉండదు. ఆమె స్త్రీయా, పురుషుడా, డబ్బున్నవాడా, డబ్బు లేనివాడా, తెల్లగా ఉన్నారా, నల్లగా ఉన్నారా, పొడుగ్గా ఉన్నారా, పొట్టిగా ఉన్నారా, అందంగా ఉన్నారా, అందవిహీనంగా ఉన్నారా, ఆయనకు అనవసరం. ఒకవేళ ఆయన యొక్క పరమ శత్రువే అక్కడ మంచం మీద పడుకుని కనపడినా అతను బ్రతకడానికి మాత్రమే వైద్యం చేస్తాడు తప్ప ఎట్టి పరిస్థితులలో మరొక రకంగా జరగడానికి ఆయన మనసు అంగీకరించదు. అలా ఏ వైద్యుడు చెయ్యడు. ఎందుకని అంటే ఆ సమయంలో ఆయన భగవదంశతో నిలబడతాడు. ఆయన మనసు ఏ రాగద్వేషములకు లొంగదు. రాగద్వేషాతీతంగా నిలబడడానికి కావలసినటువంటి స్ఫూర్తి ఆ వేషము ఇస్తుంది. అందుకే ఒక్కొక్క అధికారి ఒక్కొక్క వేషంలో ఉంటాడు. పూర్వం మంత్రి అంటే రాజ్యంలో ఉండేటటువంటి మంత్రిది ఒక వేషధారణ, ఒక సేనాధిపతి ఆయన యొక్క వేషధారణ వేరు, ఒక ఖడ్గం వేలాడుతుండగా ఉంటాడు యువరాజు, ఆయనది ఒక వేషం, చక్రవర్తి ఆయనది ఒక వేషం. ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో అలా ఉండాలి. అంతేకాని వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలకు వ్యక్తిగతమైన ఇష్టాయిష్టములతో నువ్వు పాటించవలసినటువంటి నియమానికి ప్రతిబంధకమైన రీతిలో ఘర్షణ కలిగేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదు. అలా ప్రవర్తిస్తే ఏమవుతుంది అంటే 10 మందిలో మనం ఒక్కళ్ళం వేరుగా ఉన్నట్లుగా కనపడుతుంది. 1, 2 ఆ నియమమును ఔదలదాల్చడానికి ఇష్టపడని వ్యక్తి అని తెలిసిపోతుంది. అందుకే అసలు పైవేషంలోనే నియమాన్ని పాటించలేని వాడివి ఇక భగవంతుడు పెట్టిన నియమాలు ఏ ఇతరమైన నియమాలు పాటిస్తావు? ఏ శాస్త్రము నీకు అక్కర్లేదు. అన్ని శాస్త్రములను ధిక్కరించి నేను బ్రతుకుతానన్నవాడు ఆచరణలో తెలిసిపోతోంది. బట్ట కట్టుకోవడంలో ఆయనకి శాస్త్రం తెలియదని తెలుసు. ఆయన పూజ చేస్తే ఆయనకి ఏమీ తెలియదని తెలుసు. ఆయన శివలింగానికి అభిషేకం చేస్తే ఆయనకి ఏమీ తెలియదని తెలుసు. ఏమీ తెలియని వాడివి అన్నీ తెలిసిన్నట్టు ఎన్ని రకాల మచ్చలు ఒంటి మీద పెట్టుకుంటే, ఎన్ని రకాల పేర్లు పెట్టుకుంటే నువ్వు తెలిసిన్నవాడివి అవుతావు? దాని చేత తెలిసిన్నవాడివి అవుతావా? అన్నీ తెలుసున్నమాది అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకంలో ఉన్న వాంగ్మయం అంతా తెలియడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఏది తెలుసుకున్నావో దానికి నువ్వు వశపడి ఉన్నావా? అది నువ్వు ఆచరిస్తున్నావా? కనీసం తెలుసుకున్న దాంట్లో ప్రధానమైనవైనా కొన్ని ఆచరించడానికి సిద్ధపడుతున్నావా? అలా ఆచరించడానికి సిద్ధపడకపోతే, ఆచారకాండ యందు ఆ గౌరవం లేకపోతే ఎలా నిలబడతావు? ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, ఆయన బట్టలు వేసుకోకపోయినా చాలా బాగా పనిచేయగలడు. కానీ ఆ బట్టలు వేసుకోకుండా చేస్తానంటే అంగీకరిస్తారా? అంగీకరించరు. ఒక్కొక్క కార్యాలయంలో ఈ రకమైన బట్టలే వేసుకోవాలి అని ఒక నియమం ఉంటుంది. ఆ బట్టలే వేసుకోవాలంతే తప్ప ఇంకొక బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దాని వలన ఒక మానసికమైన స్ఫూర్తి కలుగుతుంది. ఆ సంస్థ యొక్క ధ్యేయాల్ని సాధించడంలో సఫలీకృతులవుతారు అని యాజమాన్యం నమ్మింది. నువ్వు అందులో ఉద్యోగం చెయ్యాలి అంటే దానికి తగినట్టుగా నువ్వు సిద్ధపడాలంతే. అంతేకాని నియమమును పాటించను అన్నవాడికి అసలు దాని మీద గౌరవం ఉన్నదని చెప్పడం కష్టం. దాని వలన అసలు ఎవరి యందు నువ్వు గౌరవాన్ని ప్రకటిద్దాం అనుకుంటున్నావో ఆయన యొక్క అనుగ్రహమునకు పాత్రుడవు కావడానికి సాధ్యం కాదు. దీనికన్నిటికీ అతీతం ఎప్పుడైపోతాడు అంటే ఒక జ్ఞానిగా మారిపోయిన తర్వాత. జ్ఞానిగా మారినవాడెవడు నేను జ్ఞానినని చెప్పుకోడు. ఆయనని నిజంగా చూస్తే పిచ్చివాడు అనుకుంటారు. నేను పరమసత్యం చెప్తున్నాను. ఒక జ్ఞాని ఎప్పుడూ ఒక పిచ్చివాళ్లా కనపడతారు. అరుణాచలంలో భగవాన్ రమణులు చాలా కాలం గోచి కూడా పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తిరుగుతుంటే చుట్టూ ఉన్నవాళ్ళు సమాజం అని ఒకటి ఉన్నది, దానికి తెలియదు, మిమ్మల్ని పిచ్చివాడు అనుకుని రాళ్ళు పెట్టి కొడతారు, కనీసం గోచి మా కోసం పెట్టుకోండి అంటే గోచి పెట్టుకున్నారు. అనేక సందర్భాల్లో కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి యొక్క వేషాన్ని మీరు చూస్తే గోచి కూడా జారిపోతుండగా వారు వెడుతున్నటువంటి చిత్రవులు ఉన్నాయి. వాళ్ళకి శరీర భ్రాంతి ఉండదు.
ఆ స్థాయికి నిజంగా వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళు వేషం కట్టిన వాళ్ళు కారు. అంతేకాని నేను గడ్డం పెంచుకుంటే ఆరుద్రనవుతానా, గోచీ పెట్టుకుంటే భగవాన్ రమణులనవుతానా? వేషాలు కడితేను పేర్లు పెట్టుకుంటేను అవరు. ఎప్పుడవుతారు అంటే లోపల పండాలి. ఆ లోపల పండడం అన్నది ఎక్కడొస్తుంది అంటే ముందు ఆయా ఆచారములకు సంబంధించినటువంటి నియమముల పట్ల గౌరవముతో బ్రతకడం రావాలి. అసలు అదే రానప్పుడు, అక్షరాభ్యాసమే కానప్పుడు, అలే రానప్పుడు నువ్వు వేదాంతం గురించి ఎలా చదువుకుంటావు, ఎలా మాట్లాడతావు? అది సాధ్యమయ్యే విషయమా? అందుకే విదురుడు ఒక గంభీరమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. మనిషి దీని పట్ల గౌరవాన్ని పొంది ఉండాలి. ఒక సిపాయి ఉంటాడు, ఒక సైనికుడు. ఆయన ముందు దేన్ని గౌరవిస్తాడు అంటే తన వేసుకునే బట్టని గౌరవిస్తాడు. మీరు చూడండి, మనం కూడా ఈ దేశము యొక్క సార్వభౌమాధికారాన్ని అంతటినీ ఎందులో చూస్తాం? త్రివర్ణ పతాకంలో చూస్తాం. ఆ 3 రంగుల జెండా కనపడింది అనుకోండి, ఏదో ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. అమ్మ కనపడినట్టు ఉంటుంది, తండ్రి కనపడినట్టు ఉంటుంది, గురువు కనపడినట్టు ఉంటుంది. అంత సంతోషం కలుగుతుంది ఆ త్రివర్ణ పతాకం కనపడగానే. అది మొత్తం దేశ గౌరవానికి, దేశ ప్రతిష్టకు, దేశ సార్వభౌమాధికారానికి అది చిహ్నం. అది కనపడింది అనుకోండి, నమస్కారం పెట్టకుండా నా దేశం అని సంతోషం పొందకుండా మీరు వెళ్ళగలరా? వెళ్ళలేరు. ఈ గుడ్డ ముక్కలో సార్వభౌమాధికారం ఎలా ఉందని అడుగుతారా? అలా అడగరు ఎవరును. ఆ జెండా అనేటప్పటికీ మనందరం దేశమాతకి గౌరవిస్తున్నామని పతాకానికి గౌరవిస్తాం. అందులో ఒక నియమం ఉన్నది, ఒక మానసికమైన లొంగుబాటు ఉన్నది, గౌరవావిష్కారం ఉన్నది. చూడండి, కొన్ని చోట్ల ఓ మాట అంటారు, ఆ యూనిఫామ్కి నేను గౌరవం ఇస్తానండి అంటారు. నిజంగా అది అంత గొప్పది. ఒక సైనికుడు వేసుకునేటటువంటి బట్టలకి అంత గౌరవం ఉంటుంది. కాబట్టి అది మనం ఆలోచన చేసినప్పుడు ఒక నియమాన్ని పాటించడం అనేటటువంటిది ఎంత గొప్ప విషయమో మనకు అర్థం అవుతుంది. అందుకే విదురుడు మనిషి తప్పకుండా గుర్తుపెట్టుకోవలసినటువంటి 5 విషయాలలో ఒకటిగా దాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అది కట్టు కావచ్చు, బొట్టు కావచ్చు, జుత్తు ముడి కావచ్చు, అలంకారం కావచ్చు, భూషణము కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఆ వేషము ఆ ప్రదేశమునకు తగినదయ్యి ఉంటే, నువ్వు వెళ్ళిన చోటుకి తగినదయ్యి ఉంటే అది ఎప్పుడూ శోభిస్తుంది. అందుకే తగిన వేషంబు తను తాను పొగడకొనమి. ఏ కారణము చేత కూడా తనని తాను పొగుడుకోకూడదు. తనని తాను పొగుడుకున్నాడు అనుకోండి, తనని తాను గౌరవించుకున్నాడు అనుకోండి, ఆ రోజున తాను మరణించినట్టు. తాను మరణిస్తే ఎంతటి అశౌచ్యం శరీరాన్ని పొందుతుందో, తనని తాను పొగుడుకున్న రోజున అంత దారుణమైనటువంటి స్థితిని పొందుతాడు. దీనికి మహాభారతంలోనే ఒక ఉపాఖ్యానం ఉంది. ఒకప్పుడు అర్జునుడు యుద్ధానికి వెళ్ళి వేరొక ప్రాంతంలో యుద్ధం చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఒక వార్త తెలిసింది. కర్ణుడు ఆ రోజున విజృంభించాడని, ధర్మరాజు గారిని నిజానికి పడగొట్టేయగలిగినంత ఉద్ధతితో యుద్ధం చేశాడని, ఒంటి నిండా దెబ్బలు తిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళిపోయాడని తెలిసింది. భీముడు ఒక్కడు యుద్ధం చేస్తున్నాడు. ఆ రోజున భీముడు కాని ఏ కారణం చేతనైనా దుర్యోధనుడి మీదకి వెళ్ళి తీవ్రమైన యుద్ధం చేయకపోతే, దుర్యోధనుణ్ణి రక్షించుకోవడానికి కర్ణుడు అటు తిరగకపోతే, కర్ణుడి చేతిలో ధర్మరాజు ఏమై ఉండేవాడు. అంత గొప్ప యుద్ధం చేశాడు కర్ణపర్వంలో. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు కర్ణుడు ప్రయోగించిన బాణముల చేత ధర్మరాజు గారి శరీరం అంతా తూట్లు పడిపోయింది. అంత బాధపడిపోయి యుద్ధ భూమిలో ఉండలేక శిబిరానికి తిరిగి వచ్చేసాడు. వచ్చేసి పాంపు మీద పడుకున్నాడు. కృష్ణుడితో కలిసి అర్జునుడు యుద్ధభూమిలోకి వచ్చాడు, కురుక్షేత్ర సంగ్రామ భూమిలోకి. దెబ్బతిన్నటువంటి ధర్మరాజు గారు శిబిరానికి వెళ్ళాడని తెలిసింది. గబగబా అన్నగారిని చూద్దామని అర్జునుడు, కృష్ణ పరమాత్మ ఇద్దరు వచ్చారు. ధర్మరాజు గారు వెంటనే లేచి తల్పం మించి మహానందపడిపోయి, ఆ కర్ణుణ్ణి చంపేశావా అర్జున? 13 సంవత్సరములైందయా నేను కంటి నిండా నిద్రపోయి. నేను నిద్రపోతే నాకు ఆ కర్ణుడే కనపడుతున్నాడు. సామాన్యమైన వీరుడు కాడు, నీకు సరి అయినటువంటి జోదు. మన సైన్యాన్ని ఎంత నొప్పించాడో, ఇవాళ నన్ను ఎంత బాధ పెట్టాడో. ఆ కర్ణుడి ధాటి తట్టుకోలేక కదూ శిబిరానికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాను. అటువంటి కర్ణుణ్ణి మట్టు పెట్టేశావా?
నీ బాణ ప్రయోగము వలన కర్ణుడి యొక్క తల తెగిలి ఎగిరి డుళ్ళి కింద పడిపోయిందా అని పరమానంద పడిపోయి ప్రశ్నలు అడిగాడు. నెగ్గేశాడు అర్జునుడు, కర్ణవధ అయిపోయింది అనుకున్నాడు. అర్జునుడు అన్నాడు, నేను కర్ణుణ్ణి వధించలేదు, నేను వేరొక చోట యుద్ధంలో ఉన్నాను. మీరు యుద్ధం చేస్తున్న ప్రదేశానికి నేను వచ్చేటప్పటికి కర్ణుడి వలన మీరు బాగా ఖేదమును పొంది శిబిరానికి వెళ్ళిపోయారని తెలిసింది. భీముడు యుద్ధం చేస్తున్నాడు, మిమ్మల్ని చూసి వెడదామని వచ్చాను అన్నయ్య అన్నాడు. అనగానే ధర్మరాజు గారికి ఎక్కడలేని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన అన్నాడు, మనం అరణ్యవాసం చేస్తున్నప్పుడు ద్వైతవనంలో ఉండగా నువ్వు అనేక పర్యాయాలు కర్ణుణ్ణి ఓడిస్తానని ప్రగల్భాలు పలికావు. నువ్వు పుట్టినప్పుడు అశరీరవాణి పలికింది, కురువీరులందరినీ కూడా ఇతను జయిస్తాడని. నువ్వు చెప్పిన మాటలు నమ్ముకుని కదా నేను యుద్ధానికి వచ్చాను. నేను కర్ణుణ్ణి జయించలేను అని నువ్వు నాకు ఒక్క మాట చెప్పుంటే ఎప్పుడో ధృతరాష్ట్రుడి కాళ్ళు పట్టుకుని ఊడిగం చేస్తూ ఆయన దగ్గరే బతికేవాణ్ణి. ఇప్పటికైనా ఆలస్యం లేదు. నువ్వేమిటో నీ శక్తి ఏమిటో నాకు అర్థమైపోయింది. నువ్వు గెలవలేవు కర్ణుడిని, నీ చేత కాదు. నువ్వు కర్ణుడి ముందు నిలబడలేవు, నీకు భయం కర్ణుడి చేత ఓడిపోతానని నాకు అర్థమైపోయింది. కాబట్టి నేను అరణ్యములకు వెళ్ళిపోతాను. లేదా ఒక పని చెయ్యి, నీకు తోడు చేతిలో ఆ గాంధీవం కూడా ఎందుకు? ఆ గాంధీవం కృష్ణుడికి, కృష్ణుడు గాంధీవం పట్టుకుని యుద్ధం చేస్తాడు, నువ్వు సారథ్యం చెయ్యి, కర్ణవధ పూర్తవుతుంది. తప్ప నీకు అలంకారం తప్ప గాంధీవం, ఆ గాంధీవంతో నువ్వేం చేయగలవు? కనుక నిన్ను నమ్మి, గాంధీవాన్ని నమ్మి నేను యుద్ధానికి వచ్చాను. నీకున్నటువంటి రథం చూస్తే అగ్నిహోత్రుడిచ్చింది, అశ్వములు చూస్తే దేవతలు ఇచ్చినవి, గాంధీవం చూస్తే దేవదత్తము, నీకున్నటువంటిదేమో దివ్యమైన శంఖము, సాక్షాత్తు శ్రీహరి నీకు సారథి. నువ్వు కర్ణుణ్ణి నిర్జించలేక తిరిగొచ్చావు. ఇన్ని దెబ్బలు తిని నేను వచ్చి పడుకున్నాను ఇక్కడ, పైగా తగుదునమ్మా అని పరామర్శ చేయడానికి వచ్చావు. నీకు సిగ్గు లేదు. కాబట్టి ఆ గాంధీవం కృష్ణుడికి ఇచ్చేయను అనగానే అర్జునుడు వరలోంచి కత్తి తీశాడు. కృష్ణ పరమాత్మకు అనుమానం వచ్చి గబగబా వచ్చి చేయి పట్టుకున్నాడు అర్జునుడి. పట్టుకుని, బావా ఇప్పుడు కత్తి తీయవలసినంత అవసరమే ఉంది? కర్ణుడు ఉన్నాడా, దుర్యోధనుడు ఉన్నాడా? మీ అన్నగారు కదా ఎదురుగా ఉన్నది, నీకు పూజ్య భావన కదా, కత్తి ఎందుకు తీశావన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, తెలిసో తెలియకో నేను గాంధీవం పొందినటువంటి రోజుల్లో నా చిన్నతనంలోనే నేను ప్రతిజ్ఞ చేశా, నా చేతిలో ఉన్న గాంధీవాన్ని ఇంకొకరికి ఇచ్చేయమని ఎవడైనా అంటే మాత్రం వాడి యొక్క కుత్తుక కత్తిరిస్తానని ప్రతిజ్ఞ చేశా. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ మాట అన్నాడు, నా గాంధీవం నీకు ఇచ్చేయమన్నాడు. నేను సత్య సంకల్పుణ్ణి కావాలి కదా, నా ప్రతిజ్ఞ నేను నిలబెట్టుకోవాలి కదా, లేకపోతే ధర్మభ్రష్టుణ్ణి అయిపోతాను కదా, అందుకని ధర్మరాజు తల తరిగేస్తాను అనగానే ఆశ్చర్యపోయి కృష్ణ పరమాత్మ చేపట్టుకుని, బావా ఆగు, అదేమిటి ఇంకా యుద్ధం ఎందుకు? ధర్మరాజు గారిని చంపేస్తే యుద్ధం ఏమిటి? తప్పు, ధర్మరాజు గారిని చంపకూడదు. ఏదో తెలిసో ప్రతిజ్ఞ చేసావు ఒకప్పుడు గాంధీవం మీద గౌరవంతో. ఇప్పుడు ధర్మరాజు గారు ఆ గాంధీవం నాకు ఇమ్మన్నాడని ధర్మరాజు గారిని చంపేస్తావా? ఇంకా అవతల వాళ్లతో యుద్ధమా, మీలో మీరు యుద్ధమా? అందుకని ఆపు, అలా చేయకన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, మరి నా ప్రతిజ్ఞ ఎలా నిలబడుతుందన్నాడు. ఏముంది, ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దవాళ్ళని, ధర్మాత్ముల్ని, విజ్ఞుల్ని, విద్వాంసుల్ని, గౌరవనీయుల్ని తూలనాడితే, వాళ్ళని నిందావాక్యములు పలికితే వాళ్ళని చంపేసినట్టే. కాబట్టి కొంతసేపు ధర్మరాజుని నిందించు అన్నాడు. అంటే కత్తి వరలో పెట్టుకుని వెంటనే అర్జునుడు ధర్మరాజు గారి వంక చూసి, నీకున్నటువంటి జూద వ్యసనం వల్లే మేమిందరం ఇంత కష్టపడ్డాం, ఎవడాడమన్నాడు నిన్ను జూదం? ఆ రోజున శకునితో మాయాపాచికలాడావు, అరణ్యవాసం వచ్చింది, అజ్ఞాతవాసం వచ్చింది, నువ్వు ఎప్పుడన్నా యుద్ధం చేశావా? యుద్ధంలో ముందు నించున్నావా? నీకన్నా వెనక పుట్టిన భీమసేనుడు అక్కడ యుద్ధం చేస్తున్నాడా? నువ్వు వచ్చి శిబిరంలో పడుకున్నావా? పైగా నా గాంధీవం మీద నీకు అలకొచ్చిందా? ఇంతమందిని ఓడించి పీనుగు పెట్టలు చేసి నువ్వు ఎక్కడికో వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నావు అంటే అసలు బాగున్నావో లేదో అని చూడ్డానికి వచ్చానా? చూడ్డానికి వచ్చిన వాడిని తిడుతున్నావా? అసలు నీకోటి యుద్ధం చేయడం వచ్చా? నువ్వు ఎప్పుడన్నా వెళ్ళి చాలా మందిని చంపి వచ్చిన వాడివా? మహావీరుడివా? తగుదనమ్మా అని ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అని కృష్ణుడి వంక చూశాడు. నింద చేయమన్నాడుగా, ఓ దళ్ళక జరిగేశాడు. అనగానే కృష్ణుడు నవ్వన్నాడు, బావా అయిపోయింది, నీ ప్రతిజ్ఞ నెరవేరిపోయింది, పద పెడదాం అన్నాడు. ధర్మరాజు గారి తలపం దిగి వెళ్ళిపోతున్నాడు. అదేవిడు బావా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు అన్నాడు. చాలే అర్జునుడు అన్న మాటలకి నా మనసు విరిగిపోయింది, నేను అరణ్యానికి పోయి తపస్సు చేసుకుంటాను వెళ్ళిపోతున్నాను అన్నాడు.
అయ్యో అదే నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా బాబా, అసలు యుద్ధం అంతా నీకోసమే కదా చేస్తున్నది, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి, అలా తొందరపడకు, ఏదో ఆయన ప్రతిజ్ఞ నెరవేరడానికి నిన్ను తిడితే నిన్ను చంపేసినట్టు కాబట్టి నిన్ను తిట్టమన్నాను, నింద చేయమన్నాను, కాబట్టి మళ్ళీ కూర్చో అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత అర్జునుడు మళ్ళీ కత్తి తీశాడు. ఇదేడు బావ మళ్ళీ కత్తి తీశామన్నాడు. నన్ను నేను పొడి చేసుకుంటానన్నాడు. ఎందుకు పొడి చేసుకోవడం అన్నాడు. ఇంతటి ధర్మమూర్తి, ఇంతటి మహానుభావుడు, అన్నగారిని నిందించాను కాబట్టి ఇప్పుడు నాకే పాపం వచ్చింది, అన్నగారిని చంపేసిన పాపం వచ్చింది కదా, అందుకని నన్ను నేను పొడి చేసుకుని చచ్చిపోతాను. మళ్ళీ ఇదోటే అని కృష్ణుడు గబగబా కత్తి వరలో పెట్టి నేను చెప్తాను దానికని, ధర్మరాజు గారిని తిట్టినటువంటి దోషం నీకు పోవాలంటే, ఆయన్ని నిందించినటువంటి పాపం తొలగిపోవాలంటే, అన్న మాట పోకుండా నువ్వు మరణించినటువంటి ఫలితం కలగాలంటే నిన్ను నువ్వు పొగిడేసుకోసారి అన్నాడు. అనగానే మళ్ళీ కత్తి లోపల పెట్టుకుని ఎంతమందిని చంపాను, పీనుగ పెంటలు చేసేశాను, పెద్ద పెద్ద కుప్పల కింద పడిపోయే ఈ శవాలు నేను కురుక్షేత్రంలో యుద్ధం చేస్తే, నేను గాంధీవం పట్టుకుని టంకారం చేస్తే నిలబడగలిగిన వాడు ఉన్నాడా శత్రుభూమిలో? ధర్మరాజు గారు అశ్వమేధయాగం చేసినప్పుడు నేను ఎంత దిగ్విజయ యాత్ర చేసి ఎంత ధనం తీసుకొచ్చాను, ఆ ధనంతో కదా ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. నేనే లేకపోతే పాండవులు ఇంత ధైర్యంగా ఎలా నిలబడగలరు, వీళ్ళందరికీ మూలస్తంభం నేనే అని మళ్ళీ ఓ దండకం చదివి కృష్ణుడి వంక చూశాడు. అయిపోయింది నాయన, నువ్వు చచ్చిపోయినట్టే, ఎందుకంటే నిన్ను నువ్వు పొగుడుకున్నావు కదా, నువ్వు మరణించినట్టే, ఇప్పుడు కత్తి లోపల పెట్టు అన్నాడు. అన్న తర్వాత ధర్మరాజా ఆశీర్వచనం చెయ్యి, ఇవ్వాల్టితో కర్ణవధ అయిపోతుంది, బెంగపెట్టుకోకన్నాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజు గారికి నమస్కారం చేసి, కుంతీదేవి పుత్రుడైనా తిరిగి వస్తాడు, రాధాపుత్రుడైనా తిరిగి వెడతాడు, ఇద్దరిలో ఒకరే, అన్నయ్య నమస్కారం చెయ్యి అని అప్పుడు కర్ణవధ కోసం కురుక్షేత్ర భూమికి వెళ్ళాడు. మహాభారతంలోనే తన్ను తాను పొగడుకున్నవాడు తాను చచ్చిన ఆ రోజున తాను చావడంతో సమానము అన్నదానికి అది ఉపాఖ్యానం అయినప్పుడు, తనని తాను పొగుడుకోవడం ఎంత హేయమైన విషయం. అది తెలుసుకున్న నాడు అయినదానికి కాందానికి ప్రతిదానికి తనని తాను పొగుడుకోవడం అనేటటువంటి ఒక బలహీనత తొలగిపోతుంది మనిషికి. అందుకే విదురుడు ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు, మనిషి తప్పకుండా నేర్చుకోవలసింది తనను తాను పొగుడుకోవడం కాదు, తనని 10 మంది కీర్తించాలి. నిజంగా ఎవరు ఎక్కువ మంది చేత కీర్తింపబడుతుంటాడో, ఎవరి గురించి చాటున కూడా స్మరణ చేసినప్పుడు ఆయన అని నమస్కారం చేస్తారో, ఆయన బాగుండాలి అని 10 మంది నమస్కారం చేస్తారో, అటువంటి వాడున్నాడే వాడు పరదేవత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమునకు పాత్రుడైన వాడు. ఎందుకంటే అమ్మవారికో లక్షణం ఉంది, యశస్విని, ఆవిడ కీర్తినిస్తుంది. తనను పొగుడుకోవడం కాదు, తనను 10 మంది పొగడాలి, సమాజంలో ఉన్నవాళ్ళు పొగడాలి. సమాజము పొగడడానికి యోగ్యమైన పనులు పొగట్టల కోసం చెయ్యరు, అలా చెయ్యకుండా ఉండలేక చేసేటటువంటి స్వభావము వారి జీవితంలో ఒక లక్షణమైపోతుంది. దాని చేత అంత కీర్తి పొందుతారు. అందుకే వారి శరీరం వెళ్ళిపోయిన తరువాత కూడా కీర్తిశేషులు అన్న మాట వాడతారు. కాబట్టి నిన్ను వేరొకడు పొగడాలి కానీ నిన్ను నువ్వే పొగడుకోకూడదు, అది దోషం సుమా, అలా చెయ్యకూడదు సుమా. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 2వ విషయం. అలాగే బాధపడి నొచ్చియును కీడు పలుకమి అంటే ఎంత కష్టపడినప్పటికీ, మనస్సు ఎంత బాధపడినప్పటికీ, తాను ఎంతో గొప్ప స్థానంలో ఉన్నవాడు ఎంత కింద స్థానంలో నిలబడవలసి వచ్చినా, మనసు ఎంత కుతకుతలాడుతున్నా, ఎంత బాధపడుతున్నా, తాను మాత్రం ఇతరులు నాశనమైపోవాలనేటటువంటి మాట మాత్రం నోటి వెంట రాకుండా, వారికి బుద్ధి కలగాలి, పశ్చాత్తాపం పొందాలన్నంత వరకే మనసులో అభిప్రాయమునకు కట్టుబడుతూ ఎవడు ప్రవర్తించగలడో వాడు ఉదారుడు. అది అనితర సాధ్యమైన అభ్యాసం. వాడు సర్వనాశనమైపోవాలి అన్నమాట అనడం, వాడికి పశ్చాత్తాపం కలగాలి, వాడిలో మార్పు రావాలి అన్న వరకు మాత్రమే పరిమితమైపోతాడు. అది చాలా చాలా గొప్ప భావన. మహాత్ములు ఉంటారు కొందరు, వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. అందులో ప్రాతస్మరణీయుడు మహానుభావుడు హరిశ్చంద్రుడు. నిజంగా హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం అంతా ఇంత కాదు. అందులో
బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో చేసినటువంటి పద్యాలుంటాయి. ఒక్కొక్క పద్యం చదువుతూ ఉంటే రోమాంచితం అవుతుంది. అందున శ్మశాన వాటికలో ఆ హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టం, ఆయన పొందినటువంటి బాధ, అయినా కూడా ఆయన ఇంత కష్టానికి కారణం విశ్వామిత్రుడు కదా అని ఒక్కసారి కూడా నింద చేయకుండా అలా నిలబడగలగడం ఆయన యొక్క గొప్పతనం. ఆ సత్యహరిశ్చంద్రీయంలో ఒక పద్యం ఆ హరిశ్చంద్రుడి గొప్పతనాన్ని చెప్తారు. పసిడిమేడలోన వసించు ప్రభునకా కటకటా ఈ వల్ల కాటి వసతి, కటకటా ఈ వల్ల కాటివాని వసతి, కనుసన్న దొరలచే పనులందికొను మీక, ఈ నికృష్టపు కాటివాని సేవ, అలరు తేనియలతో ఆరగించెడు మీక, అకటా శవాల పిండాశనంబు, జిలుగు బంగారు దుస్తులు ధరించెడు మీకు, పొలసు కొంపలయు ఈ బొంతకోక, కనుల మీయిట్టి దుస్థితి కనిన నాకు, సావు రాకున్నదెంతని సంతసింతు, హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర, బుధుజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర అంటుంది. చంద్రమతీదేవి తన భర్తే ఆ కాటికాపరి, ఎవరో కాదు అని తెలుసుకుంది. ఎప్పుడు? మహాతల్లి ఆవిడెక్కడో దాసిగా ఉంది, కొడుకు చచ్చిపోయాడు, అయినా వెళ్ళనివ్వలేదు ఆవిడ. చీకటి పడిన తర్వాత అన్ని సేవలు చేసి పాము కరిచి చచ్చిపోయిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఆ కొడుకు శవాన్ని పట్టుకుని శ్మశానానికి వెళ్ళింది. వెడితే హరిశ్చంద్రుడు ఆమె భార్య అని గుర్తుపట్టలా, దాసిగా ఉంది. ఆహా, శ్మశానానికి వచ్చి కొడుకుని తగలబెడదామనుకుంటున్నావే, ఎవరు నువ్వు? కాటి సుంకం చెల్లించన్నాడు. అంటే నా దగ్గర ఏమీ లేదంది. అంటే దళమవు పయ్యదలోన నీ పవిటలోంచి మంగళసూత్రం కనపడుతోంది, అది అమ్మి పట్టరా అన్నాడు. నా మంగళసూత్రం నా భర్తకి తప్ప అన్యులకు కనపడదు, మీరు నా భర్త హరిశ్చంద్ర చక్రవర్తి అని కాళ్ల మీద పడింది. కాళ్ల మీద పడి, ఎవరైనా అఖండ భూమండలాల్ని ఏలినటువంటి చక్రవర్తి, అప్పుడు చంద్రమతీదేవి ఎదురుగుండా నిలబడిన భర్తని చూసి చెప్పిన పద్యం. బల్జేపల్లి వారు శాశ్వతత్వాన్ని పొందారు ఈ పద్యరచన చేసి. పసిడి మేడలోన నివసించు ప్రభునక కటకటా ఈ వల్ల కాటి వసతి, ఎక్కడో బంగారు మేడలో ఉండవలసినటువంటి ప్రభువు చక్రవర్తి వల్లకాటిలో ఒక పాటలో ఉంటున్నాడా? ఏం ఆశ్చర్యం! కనుసన్న దొరలచే పనులందుకొను మీక, ఈ నికృష్టపు కాటివాని సేవ. తన కను సైగ చేస్తే పెద్ద పెద్ద అధికారులు కూడా వచ్చి ఆయనకి బుడిగం చెయ్యాలి, అంతటి పదవిని వెలగబెట్టినవాడు ఇవాళ ఆ శ్మశానాన్ని నిర్వహించడానికి పాట పాడుకున్నటువంటి ఒక వ్యక్తికి సేవ చేసి వల్లకాటిలో శవాలు కాలుస్తున్నాడు. అలరు తేనియలతో అరగించెడు మీక, అకట శవాల పిండాసనంబు. ఎక్కడో తేనెతో కూడుకున్నటువంటి మధుర పదార్థాలు తినేటటువంటి చక్రవర్తి శవాల్ని కాల్చే ముందు పెట్టినటువంటి పిండములు తీసుకుని అన్నం కింద తింటున్నాడు. జిలుగు బంగారు దుస్తులు ధరించెడు మీక, పొలసు కొంపలయు ఈ బొంతకోక. ఆఖరణ ఆ కట్టిన బట్ట తీసి పక్కన పారేస్తే అలాంటి బట్టలన్నీ తీసి బొంత కుట్టుకుని చలిగాలికి దోమలు పురుగులు కుట్టకుండా బొంత మీద వేసుకున్నాడు. ఇటువంటి బొంత ఆఖరికి మీద వేసుకున్నారా? అద్భుతమైనటువంటి చీనాంబరములను కట్టుకోవలసినటువంటి వ్యక్తి కనుల ఈట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతపింతు. నేను మిమ్మల్ని ఈ స్థితిలో చూసి కూడా చనిపోకుండా నిలబడ్డానంటే ఆశ్చర్యంగా ఉంది అంటుంది చంద్రమతీదేవి. హా హరిశ్చంద్ర సార విద్యాఫణీంద్ర, బుధజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర. అటువంటి హరిశ్చంద్ర చక్రవర్తి ఇవాళ ఈ స్థితికి వచ్చావా అని ఆమె బాధపడితే, చిత్రం ఏంటంటే ఆయన కాటి సుంకం కట్టిన తర్వాతనే కొడుకని తెలిసి కూడా దహనం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆమె కాటి సుంకం కట్టడానికి మంగళసూత్రం అమ్మడానికి వెళ్ళి, సరే ఇప్పుడు చహరిశ్చేంద్రియం అంతా ఎక్కడ చెప్తాను నేను. కాబట్టి అది ఈ దేశము యొక్క గొప్పతనం. నిజానికి ఈ దేశానికి ఇంత ప్రతిష్ట రావడానికి కారణం అటువంటి మహాత్ములు జన్మించిన గడ్డ కనుక. అంత కష్టపడుతూ కూడా తనకి ఈ కష్టం కలగడానికి కారణమైన వ్యక్తిని నిరసన చేయడం కానీ,
నాశనమైపోవాలని కానీ హరిశ్చంద్రుడు అనలేదు. అందుకు కదూ ఆఖరణ కూడా విశ్వామిత్రుడు వచ్చి, ఇప్పుడైనా నీ చెప్పిన మాట విను, నీకు అన్నీ ఇస్తానన్నాడు, మాట తప్పను, అబద్ధమాడను. దేవతలందరూ ప్రత్యక్షమై మళ్ళీ ఆయన సామ్రాజ్యాన్ని ఆయనకిచ్చి మహానుభావుడికి అంత గొప్ప స్థితినిచ్చాడు. రామచంద్ర ప్రభువు ఆ వంశంలో వచ్చినవాడు కాబట్టి అది గొప్పతనం. తాను ఎంత కష్టపడినా ఇతరులను మాత్రం నోరు విప్పివాడు సర్వనాశనమైపోవాలన్న మాట అనడం కానీ నిందావాక్యాన్ని పలకడం కానీ లేకుండా సిద్ధాంతము వరకు మాత్రమే కట్టుబడి మాట్లాడటం తప్ప ఇంకొక మాట నోరు జారకుండా నిభాయించుకోగలగడం అది పెద్దల యొక్క లక్షణం. దానికి అభ్యాసం కావాలి. కానీ జీవితంలో కొన్ని ఆ స్థాయికి ఎదగడానికి కారణాలు అవుతాయి. ఇలా అభ్యాసం చెయ్యాలి అని నేర్చుకోవడానికి సాధనాలు అవుతాయి. కాబట్టి నొచ్చియును కీడు పలుకమి ఇచ్చి వగవకునికి, లోకంలో ఎప్పుడూ కూడా ఎవరికైనా ఏదైనా ఇచ్చేసి ఏడవకూడదు. నేను వాళ్ళకి ఇచ్చేశాను, వాళ్ళు తీసేసుకున్నారు అని ఏడవకూడదు. నిజంగా కూడా జీవితం అలాగే ఉండాలి. అలా ఉంటేనే అది జీవితం. తెలిసో తెలియకో, నేను మా ఇంటికి ఎవరో పుట్టినరోజున వస్తే అలా గూట్లో ఉన్న ఒక బొమ్మ తీసి ఇది పెట్టుకోండి అని ఇచ్చేశాను. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏదో నా ధర్మపత్ని నాతో అందనుకోండి, ఎంత పని చేశారండి, అది మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు, అదంతా బంగారు పూత, అది ఎంత అనుకుంటున్నారు, 12,000. మీ మీద గౌరవంతో నా మీద గౌరవంతో పుట్టినింటిగా గౌరవించి మా అన్నయ్య నాకు ఇచ్చింది, మీరు చటుక్కుని తీసి ఇచ్చేశారు అందనుకోండి, అన్నా అని నేను వేళ్ళు విరవకూడదు. అది పరమేశ్వర నిర్ణయం. అది తెలిస్తే ఇవ్వలేనేమోనని లోభకారకం ఉండకూడదని నా చేత ఎందుకో అది ఇప్పించి నన్ను తరింప చెయ్యాలని పరమాత్మ నా చేత ఇప్పించాడు. నువ్వు ధన్యురాలివి, నేను ధన్యుణ్ణి. కాబట్టి మన ఇద్దరం ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేద్దాం. తెలిస్తే ఇవ్వలేను, తెలియకుండా చేసి ఇప్పించాడు. ఇచ్చేసిన తర్వాత నువ్వు చూసావు, ముందు చూసింటే ఏమో చెయ్యట్టుకుందువేమో, కాబట్టి నువ్వు నేను తరించావు అనగలిగాను అనుకోండి, ఆ దానం ఫలిస్తుంది. లేకపోతే ఇచ్చి తర్వాత అబ్బా ఇంత మంచి పంచ ఇది ఇచ్చేసానే ఇంకోటి ఇవ్వాల్సిందన్నారనుకోండి, ఆయన కట్టుకున్న తర్వాత ఇచ్చిన ఫలితం లేకపోగా ఇచ్చినది నాది కాలేదన్న బాధ, అయ్యో ఇంత ఇచ్చేశానా అన్న బాధ వల్ల వ్యతిరిక్త ఫలితాలు వస్తాయి. ఇదం నమమా అని ఒకసారి భగవంతుడికి పేరు చెప్పి ఇచ్చేసిన తర్వాత అది ఎంత సొబగోయినదైనా కానివ్వండి, అది నా అదృష్టం, అంతది ఇవ్వగలిగానని ఆనందించాలి తప్ప అంతది ఇచ్చేశానా అని మాత్రం ఏడవకూడదు. ఇచ్చానని ఏడవ కుసుమా. ఒకవేళ అంత ఇవ్వకూడదేమో అనిపిస్తే అదేదో ముందే జాగ్రత్త తప్ప ఇచ్చి మాత్రం ఏడవడం నేర్చుకోవద్దు. అమ్మో ఎంత గొప్పగా మాట్లాడతాడండి విదురుడు. ఇవన్నీ పెద్ద వివరణ అక్కర్లేదు, ఒక్కసారి మనసులో నాటుకుంటే చాలు. విత్తనం మొలకెత్తడానికి ఎన్ని నీళ్లు పోయాలండి, ఓ చినుకు చాలు మొక్క అవుతుంది కదా. ఆర్ద్రత కలిగిన హృదయం కలిగినటువంటి చోట ఒక్క మాట చాలు, సంస్కారం అనేటటువంటి మొక్క మొలకెత్తుతుంది. కాబట్టి మనిషి తనకెంత నడవకయున్నా పదము తప్పకుండుట. మనిషి బాగా నేర్చుకోవలసింది ఏది అంటే, తాను ఎంత కష్టంలో ఉండనివ్వండి, ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ధర్మాన్ని గట్టిగా పట్టుకున్నవాడు ఎవరు ఉంటాడో వాడు పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుతాడు. అంతేకాని ఏం చేస్తానండి ఆ పరిస్థితుల్లో తప్పలేదు నాకు అని ధర్మాన్ని విడిచిపెట్టడం అన్నది అలవాటు చేసుకోకూడదు. సాధ్యమైనంత వరకు ఏది ఏమైనా ధర్మానుష్ఠానమే చేస్తాను, తత్కాల ప్రయోజనముగా ధర్మాన్ని విడిచిపెడితే నాకు ఇది కలిసి వచ్చేస్తుంది అని అనిపించినా నేను ధర్మానికి నిలబడతాను తప్ప ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయోజనాన్ని పొందడానికి ఇష్టపడను. నిజానికి దాన్నే శ్రద్ధ అని పిలుస్తారు. శ్రద్ధ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ఘర్షణ. శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, నేను ధర్మం అన్న మాట కాసేపు మర్చిపోయాను అనుకోండి,
ఉత్తర క్షణం నా కోరికోటి తీరిపోతుంది. ధర్మం పక్కన పెట్టేశాను అనుకోండి, నేను నా మనసులో కోరిక తీర్చేసుకోవచ్చు. కానీ నేను అలా తీర్చుకోవడానికి ఇష్టపడ్డా, ధర్మానికే కట్టుబడుతున్నా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ధర్మానికి కట్టుబడ్డా ఏమొస్తుంది? ఈశ్వరానుగ్రహం కలుగుతుంది, పుణ్యం వచ్చింది, భగవంతుడు నన్ను రక్షిస్తాడు. ఇవన్నీ ఎదురుగుండా కనపడుతున్నాయా? ఈశ్వరుడు ఎదురుగుండా వచ్చి, కోటేశ్వరరావు నువ్వు ఎదురుగుండా అనుభవించడానికి అవకాశం ఉన్నావు, వదిలేశావోయ్, ధర్మాన్ని పట్టుకున్నావోయ్, విదురుడి మాట పట్టుకున్నావోయ్, భారతం పట్టుకున్నావోయ్, కాబట్టి తప్పకుండా నిన్ను నేను అనుగ్రహిస్తాను అంటాడా? భారతం మాట్లాడుతుందా? విదురుడు కనపడతాడా? కానీ కనపడని దాన్ని నమ్మి కనపడుతున్నటువంటి సుఖాన్ని వదిలిపెడుతున్నాడు. ఇప్పుడు లోపల ఘర్షణ ఉంటుందా ఉండదా? ఏమో ఎదురుగుండా కలిసి వస్తున్నదాన్ని వదిలేస్తున్నాను, ఇలా వదిలేసి ఇక్కడ పొందవలసిన గొప్ప సుఖాన్ని త్యాగం చేసేస్తున్నా, ఇలా త్యాగం చేసేసి ధర్మానికి కట్టుబడ్డాను అనుకుంటున్నా, ఇలా అనుకున్న నన్ను నిజంగా ధర్మం రక్షిస్తుందా? ఏమో ఆయన ఊరికే నెలళ్ళ నుంచి అదే చెప్తున్నాడు, అది నమ్మచ్చా? ఆయనంటే ఏదో ప్రవచనం కోసం చెప్తున్నాడేమో. లోపల నలుగుడు ఉంటుందా ఉండదా? శ్రద్ధ యందు ఘర్షణ ఉంటుంది. మీరు బాగా పట్టుకున్నారా? ఆ ఘర్షణ బాగా ఎప్పుడు ఉంటుందో తెలుసా? తనకి ఎంత లేని స్థితిలోకి వెడితే అన్నీ ధర్మాన్ని పక్కన పెడితే అన్నీ వచ్చేస్తాయి మీకు మళ్ళీ అన్నారు అనుకోండి, అప్పుడు ఘర్షణ మరీ ఎక్కువగా ఉంటుంది. అప్పుడే రాటు తేలి నిలబడితే యుగాలు దాటినా కీర్తిస్తుంది. ఎక్కడుంది ఉదాహరణ? ఎక్కడుంది? శ్రీరామాయణం అండి. రాజ్యం పోయింది, సీతమ్మ కనపడకుండా పోయింది, జాడ కూడా తెలియదు. వాలితో స్నేహం చేస్తే వాలి ఇలా చిటికేస్తే చాలు రావణాసురుడు వచ్చేస్తాడు. ఎందుకని అంటే 4 సముద్రాల్లో తోకతో ముంచి తీసుకెళ్లి కిష్కింధలో వదిలిపెట్టాడు. వాళ్ళిద్దరికీ అపవిత్ర సంధి ఉంది, నీకేది దొరికినా అనుభవించి నాకు కూడా ఈ అనుభవిస్తా అని ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళంటే రావణాసురుడికి మహాభయం. చిటిక వేస్తే వచ్చి ఇచ్చేస్తాడు సీతమ్మని. చచ్చిపోయే ముందు అదే అడిగాడు, నాతో ఎందుకు సంధి చేసుకోలేదని అడిగాడు. తెలియదా రాముడికి? సుగ్రీవుడు వచ్చి సంధి చేసుకోమంటే నీతో చేసుకుంటే ఏం వస్తుందాయా, నాకు మీ అన్నయ్యతో చేసుకుంటానని వాలి దగ్గరికి ఎడితే రామాయణం అయిపోయింది కిష్కింధకాండతో. ఇంకా సుందరకాండ యుద్ధకాండ లేవు, పట్టాభిషేకమే. ఏమో వాలికి సంతోషించాడు అనుకోండి, ఏమో తార చెప్పిందని ఒప్పుకున్నాడు అనుకోండి, అలాగే లేవయా తీసుకెళ్ళిపో సీతమ్మని రావణాసురుడిని పిలిపించి ఇచ్చేవయా, ఆయన్ని ఎందుకు అలా బాధ పెడతావు ఆయన్ని అంటే సీతమ్మని ఇచ్చేసాడు అనుకోండి, రాముడు సీతమ్మని అటుకు వెళ్ళిపోయాడు అనుకోండి. రామాలయం ఎందుకు, మనం వెళ్ళి నమస్కారం చేయడం ఎందుకు, రామాయణం చెప్పుకోవడం ఎందుకు? అదే క్షాత్రధర్మం, అదే ధర్మాన్ని రక్షించడం కాదు. తప్పులో ఉన్నవాడు వాలి, తప్పు చేసిన వాలితో స్నేహం చేసిన భార్యను తెచ్చుకోను. తప్పు చెయ్యని సుగ్రీవుడితో స్నేహం చేస్తా, దానివలన నాకు చాలా సమయం పట్టచ్చు భార్యను తెచ్చుకోవడం. వాలితో స్నేహం చేస్తే ఇప్పటికిప్పుడు వచ్చేస్తుంది నా భార్య సంతోషం అన్ని. అయినా వాలిని ఒక బాణంతో చంపేసి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు. సుగ్రీవుడు రావణుడిని చంపగలడా? చంపలేడు. కనుకనే సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత రావణ సంహారం అయింది, తర్వాత సీతారామ పట్టాభిషేకం అయింది. అయినా త్రేతాయుగం ద్వాపరయుగం దాటిపోయి కలియుగం వచ్చినా ఏ అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ కథ చెప్పినా రామకథే చెప్తుంది. రామకథ మృత సంజీవని, రామనామం మృత సంజీవని. రామాయణ కావ్యం మధురాతి మధురమైన కావ్యం. ఇందువల్ల ఏమీ లేని స్థితిలో కూడా ధర్మమును తప్పకుండా నిలబడ్డాడు. అలా నిలబడడం ఉన్నదే ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూలా ధర్మస్త్వాం అభిరక్షతు. ఆ నమ్మకంతో ధర్మాన్ని పట్టుకో. ఎందుకంటే కళ్ళ ముందు నువ్వు ఈ ధర్మాన్ని పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది అని ధర్మదేవత వచ్చి చెప్పదు. కానీ నమ్మకం ఎక్కడి నుంచి కలుగుతుంది? అప్పుడు రామాయణం గుర్తు రావాలి, అప్పుడు భారతం గుర్తు రావాలి, అప్పుడు విదురుడు గుర్తు రావాలి. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఎంతమంది నిలబడ్డారు? తర్వాత ముందు కొంచెం కష్టపడ్డా తర్వాత సుఖపడ్డారా లేదా? కాబట్టి ధర్మాన్ని పట్టుకుంటాను. ఈ పూనిక కలగడానికి నీకు ఇవి అధ్యవసాయంతో కూడిన బుద్ధినివ్వడానికి ఉపకరణములు కావాలి. అందుకు రామాయణ భారత భాగవతాలు వింటారు. ఎంత కష్టస్థితిలో ఉన్నా ధర్మమును తప్పవద్దు.
ఇవి 5 జీవితంలో బాగా ఎవరు పట్టుకుని అనుష్ఠానంలోకి తెచ్చుకుంటూ ఉంటారో వాళ్ళు ఉత్తమమైనటువంటి నడవడి కలిగిన వాళ్ళు అని కీర్తింపబడతారు. కాబట్టి మొట్టమొదటిది తగిన వేషంబు, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండడం. అలాగే తను తాను పొగడుకొనమి, తన్ని తాను పొగడుకోకుండా ఉండడం. నొచ్చియును కీడు పలుకమి, తను ఎంత బాధపడినా ఇతరులు నాశనమైపోవాలని కీడు కలగాలని కోరుకోకుండా ఉండగలగడం. ఇచ్చి వగవకునికి, ఒకరికి ఒకటి ఇచ్చి అయ్యో ఇచ్చేశానే అని అడవకుండా ఉండడం. తనకెంత నడవకయున్న పదము తప్పకుండుట, తను ఎంత కష్టంలో ఉన్నా ధర్మపదాన్ని విడిచిపెట్టకుండా ఉండడం. ఈ 5 నడవడి ఒప్పుసీయు. ఈ 5 ఎవరు పట్టుకుంటున్నారో అవి వాళ్ళ యొక్క నడవడికి ప్రవర్తనకి అలంకారం అవుతున్నాయి. అందుకే ఇవన్నీ కూడా ఏమిటి అంటే నిజానికి మనిషి జీవితాన్ని దిద్దుకోవడానికి ఆచరణాత్మకము కావాలి. ఆచరణ, అభ్యాసము, అనుష్ఠానము, ఉపాసన ఇవన్నీ తెస్తాయి తప్ప ఇవన్నీ అభ్యాసము కోసం వినడం తప్ప అభ్యాసము లేని వినడం, అభ్యాసము లేని చదువు, అభ్యాసము లేని ఆచారము, ఆచారమును వదిలినటువంటి నడవడి ఇవేవి కూడా మనిషిని శోభింప చెయ్యవు. అందుకే అన్నిటికన్నా ప్రధానము ఆచరణే. దాని మీద నమ్మకంతో ఆచరించగలగాలి. అలాగే చిలిమియు సంభాషణమును బలిమి వివాదంబు త్రోపు వాడియు తమయంతలమారితోన తగు అధికుల హీనుల తోడనైన కొరకాదదిపా. దీనికి పెద్ద వివరణ అక్కర్లేదు, ఎందుకంటే మీ అందరూ కూడా చాలా తేలిగ్గా పట్టుకోగలిగినటువంటి విషయాన్నే ప్రతిపాదన చేస్తున్నాడు విదురుడు ఇందులో. చిలిమియు, స్నేహం చేసినప్పుడు ఎప్పుడూ కూడా స్నేహమే కాదు, ఇప్పుడు చెప్తున్నవేవున్నాయో ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది. తనకన్నా అధికులతో చెయ్యకూడదు, తనకన్నా తక్కువ వారితో చేయకూడదు, తనతో సమానులతో చెయ్యాలి. తనకన్నా తక్కువ వారితో చేసినా వారు తనతో సమానంగా లేరని ఈసడించేటటువంటి స్వభావంతో మాత్రం చేయకూడదు. అందుకే అది కొంతమందికే వస్తుంది. కాబట్టి సాధారణ సిద్ధాంతం ఏమిటంటే ఈ 5 కొన్ని పనులు చేసేటప్పుడు నీతో సమానులతో చెయ్యి, నీకన్నా ఎక్కువ వాళ్ళతో నీకన్నా తక్కువ వాళ్ళతో చెయ్యవద్దు. అందులో మొదటిది ఏది అంటే స్నేహం. అంటే నువ్వు అంటుకుందాం అనుకున్నా ఈయనతో నాకేమిటి స్నేహం అని అవతలవాడు అనుకుంటుంటే నువ్వు అంటుకోలేవు. అప్పుడు అది ఏమవుతుందంటే నీ మనసుకి బాధాకారకం అవుతుంది. నువ్వు ఆయన అంటుకుందామని ప్రయత్నిస్తున్నావు, ఆయన వాడు నాతో స్నేహం ఏమిటి అని దూరంగా ఉంచుతున్నాడు అనుకోండి, సిగ్గు చెందుతావు, దాని వలన మనసు ఖేదపడుతుంది. అదే సమానుడైతే స్వాతంత్ర్యం ఉంటుంది. సంభాషణమును మాట్లాడేటప్పుడు అధికుల వద్దకు వెళ్ళి అధిక ప్రసంగం పనికిరాదు. మాట్లాడవద్దని కాదు, ఎక్కువ మాట్లాడేసేయకు, ఎందుకంటే అక్కడ నువ్వు వినవలసి ఉంటుంది. నువ్వు కూడా మాట్లాడచ్చు, ఎప్పుడు నీతో సమానులైనప్పుడు మాట్లాడు. బలిమి, బలాన్ని పోల్చుకున్నప్పుడు ఎప్పుడు నీతో సమానులతో పోల్చుకో తప్ప నీకన్నా అధికులతో పోల్చుకుని నేను బలవంతుడనే అనుకుని అహంకరిస్తే వాడు దెబ్బ కొడితే లేనిపోని గొడవ, లంకిని హనుమలా ఉంటుంది. కాబట్టి అటువంటి పనులు చేయకు. అలాగే వివాదంబు అన్న మాటకు అర్థం ఏంటంటే దెబ్బలాడుకోవడం, లేకపోతే కలహం తెచ్చుకోవడం, వాళ్ళతో వాగ్వివాదం తెచ్చుకోవడం. సమానులైతే చెయ్యాలి, కాడనుకున్నప్పుడు చేయకూడదు, అసలు దూరంగా పెట్టేసి. అలాగే త్రూపుపాడియు, ఇది ఇప్పటిది కాదు, ఆనాటి కాలానికి పనికొచ్చేది. యుద్ధం చేయవలసి వచ్చినా కూడా సమానులతో యుద్ధం చెయ్యాలి తప్ప అధికులతో చేస్తే మట్టు పెట్టేస్తారు. మహాభారతంలోనే ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు పుట్టినప్పుడు చిత్రాంగదుడు అలాగే కదా ఒక గంధర్వుడి మీదకి యుద్ధానికి వెళ్ళి గంధర్వుడి చేతిలో మడిసిపోయాడు. కాబట్టి సమానులతో తప్ప అధికులతో యుద్ధం చెయ్యకూడదు. తనతో సమానమైన వారితో చెయ్యాలి తప్ప అధికులతో కానీ అంతకన్నా తక్కువ వారితో కానీ చెయ్యవద్దు. అలా చెయ్యడం వల్ల నిష్కారణంగా నువ్వు ఇబ్బందుల పాలవుతావు. అలాగే ఇంకొక విశేషాన్ని చెప్తున్నాడు. మాలకరి పుష్పములు కోయుమాటి తేటి పువ్వుదేవియ గునియడు పోల్కి నిదురు కందకొండగ కొనున్నది కార్యఫలము బొగ్గులకు పూలె మొదలంట పొడువజనదు.
అద్భుతమైనటువంటి ఉపమానములు రెండింటిని ప్రయోగించాడు. ఇందులో అంటున్నాడు, ఒక కార్యమును సాధించుట, ఒక పనిని సాధించుకోవాలి అంటే దానికి చేసే ప్రయత్నం ఎలా ఉండాలి చెప్తున్నాడు విదురుడు. మొదటిది, మాలకరి పుష్పములు కోయుమాట్కి. లోకంలో తోటమాలి అని ఒకడు ఉంటాడు. ఆ తోటమాలి పని ఏమిటి? పుష్పవనాన్నంతటినీ కూడా సంరక్షిస్తూ ఉంటాడు. ఆయనకి తెలుసు, ఒక్క పువ్వు పుయ్యాలి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో తెలుసు. ఒక మొక్క వేసి చీడాపీడా లేకుండా సంరక్షించి కాపాడి పెద్దదై మొగ్గ తొడిగి అది పువ్వు పూస్తే అందులో కొన్ని గుత్తులు గుత్తులుగా పూస్తాయి. పూసినప్పుడు దాని పక్కనే చిన్న మొగ్గు ఉంటుంది, కొంచెం పెద్ద మొగ్గు ఉంటుంది, రేపు ఇచ్చుకునే మొగ్గు ఉంటుంది, ఆ పక్కన పువ్వు ఉంటుంది. తెలిసి తెలియని వాళ్ళని కొయ్యమన్నారనుకోండి, ఆ గుత్తంతా కోసేస్తారు. అదే తోటమాలి. ఆయనైతే ఒక మొక్క పువ్వు పుయ్యడం వెనక ఉన్న కష్టం ఏమిటో, అలా రక్షించడం ఏమిటో తెలుసు. ఉడుపుగా ఒక ఆకు రాలకుండా, ఒక మొగ్గ కింద పడిపోకుండా ఆ పువ్వునొక్కదాన్నే చాలా అందంగా కోస్తాడు. ఒక్కొక్కటి అందం, అది పనిలో అందం. ఓ పువ్వు కోస్తున్నారనుకోండి, చాలా అందంగా ఉండాలి ఆ పువ్వు కొయ్యడం. పువ్వులు కొయ్యమన్నారని అదే పనిగా తీగల్లాగేసి పుడుకు తుంచేసి అసహ్యంగా ఉంటుంది. చాలా మొగ్గలు కింద పారేసి పువ్వుల బొట్టలో తీసుకొచ్చి పువ్వులన్నీ కట్టేస్తే బోల్డన్ని మొగ్గలు, పసిరిక మొగ్గలు మిగిలిపోయాయి అనుకోండి, చాలా బాధగా ఉంటుంది. ఒక్కొక్కటి కళ. ఆ పని చేసేటప్పుడు సొబగు ఉండాలి. ఓ పుష్పహారం వేస్తున్నారనుకోండి, చక్కగా ఇలా రెండు చేతులతో పట్టుకుని విప్పి పట్టుకుని అవతలవాడి మీద దాడికెడుతున్నట్టుగా గబగబా ఎక్కిలా పడేయకుండా చక్కగా మెల్లగా వెళ్ళి ఓ గౌరవావిష్కారం, అయ్యా ఇవాళ ఇది నా అదృష్టం అన్న భావన అభివ్యక్తమవగా దాన్ని ఇలా మడిచి పట్టుకుని మీద బారేయకుండా కాస్త విప్పి మెడలో వేస్తున్నాం అన్న భావనతో అది మెడకి పడేటట్టు కళ్ళంతా తగిలేయకుండా, కళ్ళజోడు జారిపోకుండా ఓ దండ వేయడం ఓ కళ. అది చూసేవాళ్ళకి అందంగా ఉండాలి, వేయించుకునేవాడికి అందంగా ఉండాలి. ఇన్నాళ్ళకి నా జీవితంలో ఓ పట్ట పండి దండేస్తున్నానని యుద్ధానికి వచ్చి మీద పడిపోయినట్టుగా వచ్చేస్తే యువతల వాడికి కొంచెం జాగ్రత్తగా ఉలిక్కిపడి కుర్చీని బలని గట్టిగా పట్టు కూర్చునే స్థితి కలగకూడదు కదా. అందుకని ఏ పని చేసినా అందంగా చెయ్యాలి, అంతేకాని అందం లేకుండా చేయరాదు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నాకు దండ వేసేవాళ్ళు ఎంతో అందంగా వేస్తారు కాబట్టి వాళ్ళని చూసి నేర్చుకుని చెప్తున్నమాట, తెలిసిందా? అంతేగాని నన్ను వేయమంటే ఇదిగో నేను చెప్పినట్టు వేస్తాను, కానీ నాకు వేసేవాళ్ళు అంత పొందికగా వేస్తారు కాబట్టి రోజు నేను ఇలా దండ వేయడం నేర్చుకోవాలి ఎప్పటికైనా జీవితంలో అని నేను నేర్చుకున్నది మీకు చెప్తుంటాను. నేర్చుకోండి ఎవడ చెప్పగలండి? నేర్చుకోండి చెప్పలేం కదా. కాబట్టి పువ్వు కొయ్యడం ఎంత సొగసుగా ఉంటుందో, అసలు ఆ సొగసు మీకు అర్థమైతే తప్ప కార్యాన్ని సాధించడం అన్న దాంట్లో సొగసు ఎక్కడ ఉంటుంది? అసలు పూల బుట్ట పట్టుకోవడం ఒక అందం. అదో గిన్నో చెంబో పట్టుకుని వెళ్ళకూడదు. దాని మీద చక్కగా ఇలా వంపుగా ఉన్నటువంటి బుట్ట చేత్తో పట్టుకుని ఒక్కొక్క పువ్వు జాగ్రత్తగా ఒక్క రేకు జారకుండా కోసి అది విరిచే ప్రయత్నం చెయ్యాలి తప్ప, ఆ ముచిక నుంచి విరిచి తీయాలి తప్ప ఇలా గోళ్లతో గట్టిగా నొక్కి గిల్లేసి తీసేసి బుట్టలో పారేసినట్టు ఉండకూడదు. అందంగా ఇలా తీసి ఇలా బుట్టలో వేయడం కూడా చూడ్డానికి అబ్బా ఎంత బాగా పూలకు వస్తున్నారు అన్నట్టు ఉండాలి, కాసేపు చూడాలనిపించాలి. అలా ఎవరు కోస్తారు అంటే తోటమాలి కోస్తాడు. తోటమాలిని అన్ని వేళలా కొంతమంది స్మరిస్తూ ఉంటారు, ఎందుకో తెలుసా? ఆ తోటమాలి జీవితంలో అంత సొబగు ఉన్నది పువ్వులు కొయ్యడంలో. అటువంటి అందం కార్యసాధనలో రావాలి. ఎక్కడ తెచ్చాడో విదురుడు, ఏమనుభవించాడు? ఎక్కడ విదురుడండి? ఎక్కడో రాజాంతపురాల్లో ఉండవలసిన వాడు, మంత్రి అయితేనే ఎప్పుడు చూశాడో ఎక్కడ చూశాడో ఎంత గొప్పగా పద్యంలోకి తీసుకొచ్చాడో చూడండి. కాబట్టి మాలకరి పుష్పములు కోయుమాట్కి తేటి పువ్వుదేనియ కొనియడు పోల్కి. తుమ్మెద తేనె తాగుతుంది, దానికి తెలుసు పువ్వులో మకరందం ఉందని, కానీ అసహ్యంగా ఆ ఊరికి ఆ పువ్వు మీద అడిపోయి దాన్ని ఇంకక్కడి నుంచి చాలా భయంకరంగా అందులో ఉన్న తేనెంత తాగేసి ఆ పువ్వు ఇలా సోలి పడిపోయేటట్టుగా ఉండదు. ఆ తుమ్మెద రావాలి రావాలి రావాలని పువ్వు స్వాగతం పలుకుతోందా అన్నట్టుగా గాలికి ఊగుతుంటే ఇలా వెళ్ళి ఏదో
అంత తొందరగా నీ మీద వాలతానా ఏమి అన్నట్టుగా తిరిగి 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 ఆ కూర్చుని షట్పదం అంటారు, 6 కాళ్ళు ఉంటాయి తుమ్మెదకి. అయితేనే అంత సున్నితమైనటువంటి పువ్వురేకుల మీద కూర్చుని సూదిలా ఉంటుంది తొండం. ఆ తొండాన్ని ఆ పువ్వులోకి గుచ్చుతుంది. గుచ్చి అందులో ఉన్నటువంటి ఇంత చుక్క తేనె ఉంటుంది. ఆ ఒక్క చుక్క తేనెని జుర్రం లాగి మళ్ళీ తొండాన్ని బయటికి తీసి ఏదో ఎగిరిపోయేటప్పుడు కన్నం కూడా పడదు. చక్కగా ఎగిరిపోతే వీడ్కోలు పలికినట్టుగా పువ్వు ఊగితే పువ్వులో ఉన్న మకరందాన్ని అంత సౌకుమార్యంగా తీసుకోగలిగిన తుమ్మెద యొక్క లక్షణం కార్యంలో ఉండాలి. ఓ పుస్తకం తీస్తే అలా ఉండాలి, చదివితే అలా ఉండాలి, వ్రాస్తే అలా ఉండాలి, మాట్లాడితే అలా ఉండాలి, నేర్చుకుంటే అలా ఉండాలి, అభ్యసిస్తే అలా ఉండాలి, నడిస్తే అలా ఉండాలి, కూర్చుంటే అలా ఉండాలి, సాధన చేస్తే ఏదైనా వస్తుంది. అది రాశీభూతమైన అందం. అది ఒక రామచంద్ర ప్రభు, రాముడు నడిచాడనుకోండి, అది సౌందర్యం, అది సీతమ్మ సౌందర్యం. అవి బాహ్యమైన అందం కాదు, అసలు ఆ నడవడిలో, ఆ పని చేసే విధానంలో అందం అలా ఉంటుంది. కార్యం చేసేటప్పుడు అంటే ఏ పని చేసినా అలా ఉండాలి. ఓ చదువుకుంటున్నాడు అనుకోండి, నేను ఏ పుస్తకాలు చదువుతాను, ఇవాళ ఏం చదువుదాం అనుకుంటున్నాను ఆలోచన చేసి చక్కగా ఒక చాప వేసుకుని కింద పెట్టకుండా నేల మీద ఆ పుస్తకాలు తెచ్చుకుని ఓ చిన్న బల్ల మీద పెట్టుకుని తాను కూర్చుని ఆ పుస్తకాన్ని తీసి సౌకుమార్యంగా కాగితాలు తిప్పి అవి గాలికి ఎగిరిపోకుండా చక్కగా పెట్టుకుని ఎంతో మృదువుగా పుస్తకాన్ని చదువుతూ ఆనందపడుతూ మళ్ళీ దాన్ని మడిచి చక్కగా పక్కన పెట్టి తను చదువుకోవడం అయిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోవడం కాదు, ఆ పుస్తకాలు తీసి మళ్ళీ గూట్లో పెట్టి తాను వెళ్ళిపోవాలి. చాప తీసి చుట్టి ఎక్కడ తీసావో అక్కడ పెట్టేసి తాను వెళ్ళిపోవాలి. ఒక పూజ చేశాడు అనుకోండి, అంత అందంగా ఉండాలి. పూజ చేసిన తర్వాత బా ఎంత బాగా చేశారో అనిపించాలి పూజామందిరం. అంత చక్కగా ఉండాలి ఆ పూజ చేస్తే. పూజ అయిపోయాక నా కర్మ ఈయన పూజ అన్నట్టు ఉండకూడదు, భార్యకి చచ్చిపోతాను ఈ పూజామందిరం తొడవలేక అన్నట్టు ఉండకూడదు. అంత అందంగా పూజ చేయాలి. అది ఏ పని చెయ్యండి, ఆ పని చెయ్యడంలో నేర్పు అలా ఉండాలి, అంత అందంగా ఉండాలి. మీరు చూడండి, కొంతమంది ఇంటికి వచ్చారనుకోండి, ఈ లాల్చీ విప్పేసి కుర్చీ మీద, ఉత్తరయం తీసి సోఫా మీద, పంచి ఇప్పేసి ఈ బారి నుంచి ఆ బారికి గదిలో ఇక్కడి నుంచి అక్కడ వరకు పారేసి అయిపోయింది ప్రవచనం, వెళ్ళిపోయి కూర్చుని ఏదో చేస్తుంటాడు. ఆవిడ ఇవన్నీ ఎత్తి పెట్టుకుని మడతలెట్టుకుని చేసుకుని ఊళ్ళో వాళ్ళందరూ ఈయన ఏదో గొప్పవాడు ఉంటాడు, చచ్చిపోతున్నాడు, ఇంటికి వచ్చేటప్పటికి ఈయన ప్రవచనం చేసి అనుకునేటట్టు ఉండకూడదు. దాన్ని మళ్ళీ చక్కగా ఒబ్బిడిగా పెట్టు. మీరు ఎటో చూడక్కర్లేదు, మా నామంకే చూసి. కాబట్టి అది అలా ఏ కార్యం చేసినా నేను మీ మీద పెట్టను, ఇవి నా మీద ఎట్టుకుంటూ ఉంటాను, మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం. కాబట్టి ఏ పని చేస్తున్నారు కాదు, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఆ చేసే పని అంత అందంగా ఉండాలి. ఎంత గొప్ప ఉపమానాలు వేశాడండి. 2 పూల తోటకి పువ్వులకి సంబంధించినవి వేశాడు. అది విచిత్రం. ఒకటి తుంచుతున్నవాడు, ఆ పూలదండ కట్టేవాడు, పూల తోట రక్షించేవాడు, మాలాకారుడనండి లేదా తోటమాలనండి మీ ఇష్టం ఆయన. రెండోవాడు తుమ్మెద. 2 పూల సంబంధమే, కానీ ఇద్దరూ పువ్వు విషయంలో అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళే. నువ్వు కార్యం విషయంలో అలా ఉండడం నేర్చుకోసుమా, అంత పొందికగా చెయ్యసుమా. అసలు పిల్లలకండి నేర్పాలి విదురునీతి, వాళ్ళకి రావాలి. వీధిలోంచి వచ్చేటప్పుడు చెప్పులు ఇప్పి గుట్లో పెట్టిరా, బట్టలు విప్పి చక్కగా హ్యాంగర్కి పెట్టుకో, వెళ్ళి శుభ్రంగా సబ్బుతో కాళ్ళు చేతులు కడుక్కో, బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా తల దువ్వుకో, శుభ్రంగా ఉండు. అసలు నా దృష్టిలో అందం అంటే ఏమిటి? నా దృష్టిలో అందం అంటే పరిశుభ్రత. ఈ వయస్సు కాదు, ఎప్పుడు చూసినా పరిశుభ్రత కనపడాలి. ఆ శుభ్రత కనపడి బట్టలో, మనిషిలో, మాటలో, కార్యంలో, కదలికలో ఆ సౌందర్యం ఆవిష్కరింపబడాలి. ఆ శుభ్రత, శౌచము ఆవిష్కరింపబడితే అది తరగని అందం. దానికి వయసుతో సంబంధం లేదు, ఎప్పుడైనా అందంగానే ఉంటాడు. కాబట్టి ఇది నేర్చుకో. ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్తున్నాడు. అంటే ఆయనకి నిద్ర పట్టకపోవడం మన అదృష్టం. ఇది నేర్చుకుంటే ఏ పని అయినా చేసేటప్పుడు చికాగ్గా చెయ్యాలనిపించదు.
కనీసం ఇది విన్న తర్వాత ఓ పని చేసేటప్పుడు వద్దులే, అందంగా చేద్దాం అనిపించి చేయడం మొదలు పెడతాడు. అలాగే పరుల ధనమునకు, విద్యా పరిణతికి, తేజమునకు, బలమునకు మనం బెరియగ అసహ్యపడున నరుడు తివులు లేని వేదనం పడునధిపా. ఒక్కొక్కడికి బాహ్యంలో శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తపోటు చూశారనుకోండి ఉండవలసిన స్థాయిలో ఉంటుంది. మధుమేహం చూశారనుకోండి చక్కెర నిలవలు ఉండవలసిన స్థాయిలో ఉంటాయి. చక్కగా ఆకలి వెయ్యాలి, నిజానికి మంచి సుఖంగా ఉన్నాడు కానీ రాత్రి నిద్రపట్టదు, పడుకుంటే నిద్రపట్టదు, ఆకలి వెయ్యదు, ఎదురుగుండా మధుర పదార్థాలు భార్య వండి పెట్టినా సహించవు, ఎప్పుడూ ఏదో దిగులు, ఏదో ఉద్వేగం. ఎవరికి అంటే ఏ జబ్బు లేకపోయినా భగవంతుడు ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఇచ్చినా ఒక్కొక్కడు మాత్రం ఎప్పుడూ ఒక జబ్బుతో బాధపడుతూనే ఉంటాడు. ఏమిటా జబ్బు? అది ఉండకూడదు స్మా. జబ్బు లేని శరీరం కూడా జబ్బడిపోయిన వాళ్ళ బాధపడుతూ ఉంటాడు. ఇంకా 3 రోజుల కన్నా ఉండరండి అన్నవాడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు. ఎందుకు అంటే ఆయనకు అలా ఎవరూ చెప్పలేదు, 100 ఏళ్ళు బతకవలసిన వాడు. మరి ఎందుకు ఆ బాధ? అన్నీ ఉన్నాయి కదా అంటే పరుల ధనము నాకు, ఎవడికో ఏదో ఉందని వీడు ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడు చూడండి ఆయనకి ఎంత ఉందండి, ఆయనకి ఎంత ఉందండి, ఆయన ఎంత సంపాదించాడు, నా కర్మ నాకేముందండి. అందుకే భాగవతంలో పోతన గారు అంటారు, సప్తద్వీపములనైన చక్కంబడునే అంటారు. అలాంటి వాడికి 7 ద్వీపములను రాసిచ్చేసినా సరే అది ఇచ్చేసిన వాడు కట్టుకున్న గుడ్డలు ఇవ్వలేదని ఏడుస్తాడు. ఇంకా వాడిని ఎవడు బాగు చేస్తాడు? ఒక్కొక్కడికి ఏమీ లేకపోయినా భగవంతుడు నాకు ఇంకేమి ఇవ్వాలని సంతోషంగా ఉంటాడు. వాడిని పాడు చేయగలిగిన వాడు ఎవడున్నాడు? యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ. ఆయన నిజంగా శారీరకంగా బాధపడుతున్నవాడు కానీ చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకని అంటే ఆయన మనసు రాజమందిరం, ఎప్పుడూ సంతోషంగా ఉండగలడు. ఒక్కొక్కడు అన్నీ ఉన్నా బాధపడుతూ ఉంటాడు. ఎందుకని అంటే వాడికి బాధపడడం ఒకటే వచ్చు, ఎవడికో ఏదో ఉంది నాకు లేదు. ఆ ఏడిచేవాడికి ఇంకెవడేం చేయగలడు? కాబట్టి ఒకడికి ధనం ఉందని ఏడిచేవాడు, ఒకడికి బాగా విద్య వచ్చని ఏడిచేవాడు, వాడి తేజస్సు బాగా ఎక్కువని ఏడిచేవాడు, వాడికి ఎక్కువ బలం ఉందని ఏడిచేవాడు. ఈ 4 ఉంటారే, ఈ 4 కారణములకు సాధారణంగా ఏడుపు. ఎందుకనంటే ఇవి నదర అంటారు, తేలిక భాషలో చెప్పాలంటే నదర. ఇవి కంటికి ఎదురుగుండా దొరికిపోతాయి. ఎందుకని అంటే మీరు చూడండి, డబ్బున్నవాడు ఎన్నాళ్ళు దాచుకుని వచ్చిన పాకలో ఉంటాడు, ఆయనకి డబ్బు ఉందని తెలిసిపోదు. ఆయనకి చూడండి ఈయనకి కారు ఉంది కానీ ఆయన కారు విదేశాల నుంచి వచ్చిందని ఏడుస్తాడు. ఇందులో వెడుతూ విదేశాల నుంచి వచ్చిన కారులో వెడుతున్నాడని ఏడుస్తూ వెడతాడు. ఈ పక్కన సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నవాడు ఈలపాట పాడుతూ అప్పుడప్పుడు జేబులోంచి వేరుశనగ పలుకు నోట్లో వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏమని చెప్పాలి అంటే వీడిది సంతోషం, వాడిది అసూయ. వాడి ఏడుపుకి కారణం వాడి అసూయే. వాడిని ఎవడు బాగు చేయలేడు. దానికి మొదటి కారణం ఏది? ఎవడికో ఏదో ఉందని ఏడుపు. 2 విద్యా పరిణతికి, ఈయనకన్నా ఆయన బాగా చెప్తాడు. దానికి ఏడిస్తే ఏమొస్తుంది? ఏడిస్తే రాదు. నువ్వు కూడా ఆయన పక్కన నిలబడు, వెళ్ళి నువ్వు కూడా ఆయన పక్కన నిలబడు, ఆయన అంతేవాసిత్వం పొందు, ఒక్క విషయం బాగా నేర్చుకో, చెప్పు. ఆయన ఏం చెప్పనన్నాడా అంటే ఆయనంత బాగా చెప్పడమే అని అడవడం. ఇంకా తేజమునకు, ఒక్కొక్కళ్ళకి గొప్ప తేజస్సు ఉంటుంది. పుట్టుకతో వచ్చిన లక్షణం. ఒక్కొక్కళ్ళు అందంగా ఉంటారు. వాళ్ళు అందంగా ఉన్నారే అని ఏడిస్తే అందం వస్తుందా? అంద వికారం వస్తుందా ఏడుపు వల్ల? లేదు. అవతల వాళ్ళలో కాంతి ఉంది, ఆ కాంతి చూసి ఏడిస్తే ఏమొస్తుంది? నువ్వు ఉపాసన చేయొస్తుంది తేజస్సు. బలమునకు, ఒక్కొక్కడి శరీరం బలంగా ఉంటుంది. ఉందనుకోండి ఆయన అదృష్టం. పరమేశ్వరుడు ఆయన అలా నిర్మాణం చేశాడు. ఏ జన్మలో పుణ్యం చేశాడు? బలమైన శరీరం ఇచ్చాడు. ఈ జన్మలో నాకు అలా లేకపోయినా భగవంతుని అనుగ్రహం వల్ల ఉత్తర జన్మలలో బలమైన శరీరమును పొందేదను కాక అనుకోవాలి. అంతేగాని ఆయన చూడండి ఎంత బలంగా ఉంటాడో అని ఏడిస్తే ఏమొస్తుంది? ఆయన ఇంటికి వెళ్ళి ఉప్పు తిప్పుకోవాలి కదా, ఏడుస్తూ వీడు పడుకుంటాడు. కాబట్టి బలమునకు, ఎప్పుడూ మనసులో ఓర్వలేక మండిపోయేటటువంటి వాడు ఉంటాడు. వాడు ఎప్పుడూ చల్లగా ఉండలేడు. అది లోపలి మంట. ఆ మంటని ఆర్పగలిగిన వాడు లోకంలో ఎవడూ లేడు. వాడికి వాడే ఆర్పుకోవాలి. అటువంటి స్థితిని ఎన్నడూ పొందవద్దు సుమా.
ఎదిరికి హితమును ప్రియమును మదికింపునుగాక పలుకు మాటలు పెక్కెయ్యొద వినను లెస్స అటుగాక ఇది ఎదియన ఊరకునికి ఎంతయు ఒప్పును. ఒక మాట మాట్లాడేటప్పుడు సారవంతమయ్యి ఉండాలి. ఆ మాట మాట్లాడావు అంటే అవతల వాళ్ళ వినడం వల్ల వాళ్ళకి ఏదో ప్రయోజనం కలగాలి. నేను ఇది విన్నాను, ఓ ఇది నేర్చుకున్నాను, దీని వలన నేను ఇవాళ ఒక గంట వింటే నేను ఇది చెయ్యగలను, కనీసం నేను ఇది చెయ్యొచ్చు, నేను ఇది చెయ్యలేనిదేం కాదు, ఇది నేను అనుష్ఠించదగిందే, ఇది నాకు పెద్ద కష్టం కాదు అని వాడికి ఒక పూనిక కలగాలి. ఇది నేను చేస్తాను అని మార్పు వచ్చేటట్టుగా, ప్రియముగా, హితముగా, సంతోషపడేటట్టుగా, విన్నవాడు జీవితంలో ఒక్క మెట్టైనా పైకి ఎక్కేటట్టుగా నువ్వు మాట్లాడాలి. అలా మాట్లాడడం నీకు చేత కాకపోతే మాట్లాడడం కన్నా మాట్లాడడం మానేసి ఊరుకోవడం మంచిది. నిర్మోహమాటంగా చెప్పేశాడు విదురుడు. అందుకే ఎదిరికి హితమును ప్రియమును మదికింపును గాక పలుకు మాటలు పెక్కెయ్యుద వినను లెస్స. అటువంటి మాటలు రోజూ మాట్లాడినా తప్పులేదు, హితము కలుగుతాయి, అవతల వాళ్ళకి చక్కగా ప్రయోజనం కలుగుతుంది. అలా కాదు, ఏమీ ప్రయోజనం ఉండదు ఆ మాటల వల్ల, పొల్లు అన్నప్పుడు అటువంటి మాటలు మాట్లాడకుండా ఊరుకోవడం మంచిది. మాట్లాడడం కన్నా మౌనము వలన గౌరవాన్ని పొందుతాం. ఆయన పాపం అలా మాట్లాడడం రాదు, ఆయన మాట్లాడటం అదో గౌరవం. మాట్లాడడం రాదు కానీ మాట్లాడకుండా ఉండడం, అప్పుడు భరించడం కష్టం. ఆ స్థితి తెచ్చుకోవద్దు. ఎంత నిర్మోహమాటంగా, నిర్దాక్షిణ్యంగా, అడిగినప్పుడు మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తున్నాడండి. అంతేగాని ధృతరాష్ట్రుడిని స్తోత్రం చేద్దామని మాట్లాడలేదు విదురుడు అని ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాడు. తనువున విరిగిన ఎలుగుల అనువుగ బుత్సంగవచ్చు అతినిష్ఠుర తన్మనమున నాటిన మాటలు వినిమిన్ని ఉపాయముల వెడలున ఎధిప. శరీరంలో బాణం ములుకు విరిగిపోయింది అనుకోండి, దాన్ని శస్త్రచికిత్స చేసో ఇంకొక బాణపు ములుకు పెట్టో ఈ ములుకుని తీసేయచ్చు. కానీ అవతల వారి మనసు గాయపడేటటువంటి మాట కానీ తొందరపడి మాట్లాడేశారనుకోండి, ఆయన ఆఖరి శ్వాస వరకు అది గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూనే ఉంటాడు. శరీరంలో విరిగిన బాణపు ములుకు తీయగలవేమో, మనసు బాధపడే మాట మాట్లాడితే మాత్రం ఇక వెనక్కి తీయలేవు. చాలా కష్టం, చాలా జాగ్రత్త సుమా. బాణపు దెబ్బ కన్నా మాట్లాడకూడని మాట చాలా ప్రమాదకరం. అటువంటి మాట మాట్లాడవద్దు. అది పెద్దల విషయంలో అనుకోండి, ఆయన ఎన్ని మాటలు బాధపడతాడో అన్ని మాటలు కట్టి కుడిపేస్తాడు. అందుకని అటువంటి పనులు చెయ్యవద్దు. ఎంత గొప్పగా మాట్లాడాడండి మహానుభావుడు, ఎంత చక్కటి మాటలు చెప్పాడండి. నిజంగా జీవితంలో అనుష్ఠించదగిన విషయాలు ఇవన్నీ. అన్నదమ్ముల గురించి ఒక మాట చెప్తున్నాడు. దయాదులు జ్ఞాతులు అంటే అన్నదమ్ముల యొక్క బిడ్డలు. అన్నదమ్ములు కలిసి ఉండడం మంచిదే, అన్నదమ్ముల బిడ్డలు కూడా కలిసి ఉండాలి. జ్ఞాతి అని వైరానికి వెళ్ళకూడదు. దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ చెప్తున్నాడు విదురుడు. చెప్తూ కరితురగాది గట్టన యుగాలియునుంపెద ఒంపదే ఒంటియున్న అత్తరు అనేక భూరుహ వితానము గుంపై పేర్చి బాధలం వరయునే అన్నదమ్ములను పొందిన ఏరి కసాధ్యులు అట్లుగాక కెరవయి నిల్చినన్ కెలని కిల్లిదమై పరివోదురెంతయున్. చెట్లు ఒక్కటే చెట్టు ఉందనుకోండి, దానికి వచ్చి ఒక దున్నపోతు ఉరుసుకుంటుంది. కొమ్మలు ఉన్నటువంటి ఆకులన్నీ తినేస్తాయి, జంతువులు వచ్చి దాన్ని గుద్దుకుంటాయి. ఆ చెట్టుని ఏనుగొచ్చి కుంభస్థలంతో గుద్దిందనుకోండి, అనేక గుర్రాలు వచ్చి దాని చుట్టూ తిరిగి దాన్ని ఢీకొట్టాయి అనుకోండి, ఆ చెట్టు పడిపోతుంది. లేకపోతే ఇన్ని కలిసి ఆకులు తినేసాయి అనుకోండి, బోలెడని కోతులు వచ్చి కొమ్మలు విరిచేసాయి అనుకోండి, ఆ చెట్టు చచ్చిపోతుంది. అదే ఇటువంటి చెట్లన్నీ కలిపి ఒక గుంపుగా ఉన్నాయనుకోండి ఒక చోట, అందులోకి ఏనుగు కూడా వెళ్ళి చెట్లు పడగొట్టలేదు. ఎందుకంటే ఇరుకుగా చెట్లన్నీ గుంపుగా ఉన్నాయి. అటువంటి వాటి మధ్యలోకి గుర్రాలు వెళ్ళి ఏమీ చేయలేవు. అటువంటి వాటి మధ్యలోకి ఆవులు అవి కూడా వెళ్ళి అన్నిటినీ పాడు చేసేయడం, అన్నిటినీ పడగొట్టేయడం కుదరదు. ఎందుకంటే పరిగెత్తుకొచ్చి ఒక చెట్టుని గుద్దుదామంటే మిగిలిన చెట్లు అడ్డు వస్తాయి. చెట్లన్నీ కలిసి ఒక చోటు ఉంటే చెట్లన్నిటికీ బలం కలిగినట్టు
చెట్లకి దూరంగా ఆ చెట్టు అక్కడ, ఈ చెట్టు ఇక్కడ, ఈ చెట్టు అక్కడ, ఈ చెట్టు ఇక్కడ ఉంటే అన్ని చెట్లు ఆఖరికి నాశనమైనట్టు అన్నదమ్ములు ఒకరితో ఒకరు మాట్లాడకపోతే అన్నదమ్ములు ఆఖరణ పాడైపోతారు. అన్నదమ్ములు చెట్లన్నీ కలిసి ఉన్నట్టుగా, అది జ్ఞాతులవనివ్వండి, ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు కానివ్వండి, కలిసి ఒక గుంపుగా ఉన్న చెట్లలా నిలబడగలిగితే కరితురగాది ఘట్టనయు గాలియునొంపదే ఒంటి ఉన్న అట్టరువు. కరి అంటే ఏనుగు, తురగము అంటే గుర్రం. కరితురగాదులు, గాలి మొదలైనవి చెట్లని పడగొట్టేస్తాయి. బోలెడన్ని చెట్లున్నాయనుకోండి, గాలి వచ్చినప్పుడు ఇన్ని చెట్ల మీదకి వచ్చినప్పుడు అన్ని చెట్లు పడిపోయే అవకాశం ఉండదు, చెట్లు ఉంచుకుంటాయి. ఒక్క చెట్టు అయితే పడిపోతుంది కొమ్మలు విరిగి. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా అన్నదమ్ములు విడదీయబడితే ఆఖరికి పడిపోతారు. కలిసి ఉంటే సంతోషంగా ఉంటారు. ఇప్పటికైనా ధర్మరాజు గారి యొక్క వైభవం ఏమిటో తెలుసుకుని ధర్మరాజుని పిలువు, పట్టాభిషేకం చెయ్యి, ఆ నీచుడు దుర్యోధనుడికి బుద్ధి చెప్పు, కలిసి ఉండమనం. ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగినటువంటి ఔదార్యమున్నవాడు మహానుభావుడు ధర్మరాజు. అందరూ కలిసి ఉండేటటువంటి వ్యవస్థ చెయ్యి. దాని వలన రేపొద్దున్న నీ కొడుకుల్ని కన్నెత్తి చూడగలిగినటువంటి ధైర్యం ఎవ్వరికీ ఉండదు. ఇంతమంది కొడుకులు సేవిస్తూ ఉండగా, దుర్నిరీక్షమై సామ్రాజ్యము నిలబడగా, ధన్యుడవై హాయిగా సంతోషంగా జీవితాన్ని గడుపు. అంతేకాని అన్నదమ్ముల మధ్య వైరాన్ని నువ్వే కల్పించి రాజ్యం ఇవ్వకుండా, విభాగం చెయ్యకుండా కష్టపెట్టి కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు వీళ్ళు కలుసుకుంటే నూర్గురు కొడుకులైనా నిలబడలేరు, పడిపోతారు పాండవుల చేతిలో. తర్వాత దుఃఖపడతావు. నా మాట విను. అన్ని చెట్లు కలిసి ఉన్నట్టుగా కొడుకులందరూ కలిసి ఉండేటటువంటి వ్యవస్థ చెయ్యి, అది ధర్మం అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు వినన్నాడు, నువ్వు చెప్పినది చాలా హితకరమైన వాక్కు, చాలా చాలా మంచి మాటలు చెప్పావు విదురా. నాకు కూడా ధర్మం గురించి విన్నప్పుడు చాలా ఇష్టంగానే ఉంటుంది. కానీ నువ్వు దుర్యోధనుడికి చెప్పమన్నావే, అది చెప్పడం నాకు సాధ్యం కాదు, నీ చెప్పలేను. దుర్యోధనుడే రాజ్య పరిపాలన చెయ్యాలని నా కోరిక. కాబట్టి ధర్మమే గెలుస్తుంది అంటున్నావుగా, అలాగే గెలవని చూస్తూ ఉంటాను అన్నాడు. అది ధృతరాష్ట్ర బుద్ధి అంటే పరోక్షంగా ఏమిటి? అన్నీ వినేసి విదురనీతి అలా నువ్వు కూడా అనుకుంటే ధృతరాష్ట్రుడు ఏ స్థితిని పొందాడో మనకి ఆ స్థితిని పొందడానికి అడ్డం ఇంకోటి ఉండదుగా. మాట వినగలిగినప్పుడే ప్రయోజనాన్ని పొందుతావు సుమా, లేనినాడు ప్రయోజనం ఉండదు. విదురుడు తన కర్తవ్యం తాను చేశాడు, తన కర్తవ్యం చేసి చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు అన్నాడు, నువ్వు నాకు ఎన్నో మంచి విషయాలు చెప్పావు, ఆధ్యాత్మికత యందు బాగా ఊంచుకోవడానికి మంచి మాటలు చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది చెప్పాలి అంటే వేదాంతమును బాగా అనుభవించిన వాడు చెప్పాలి. ఏనాడు పుట్టాడో తెలియదు, కానీ ఈనాటికి యవ్వనంలో ఉన్నవాడు ఎవరు? సనత్సుజాతుడు. సనక సనందనాథులు అంటాం కదా, అటువంటి వాళ్ళ కోవకి చెందినవాడు మహానుభావుడు సనత్సుజాతుడు. అంటే వేదాంతమును బాగా పట్టుకున్నటువంటి వాడు. కాబట్టి అదిగో ఆయనని పిలిస్తే ఆయన నీకు చెప్తాడు. నేను చెప్పగలిగినంత నీకు చెప్పాను, నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు నేను కన్నా ఆయన చెప్తే బాగుంటుంది, నువ్వు స్మరిస్తే వస్తాడు, నువ్వు స్మరించు అన్నాడు. స్మరించాడు. సనత్సుజాతుడు వచ్చాడు. ఆయన కొన్ని మంచి మాటలు చెప్పాడు. దాన్ని భారతంలో సనత్సుజాతీయము అని ప్రఖ్యాతి పొందింది. వేదాంతంలో చాలా గొప్ప గొప్ప మాటలుగా పరిగణించి ఇప్పటికీ కూడా పెద్దలు ఎంతో గౌరవిస్తారు. సరే, ఉద్యోగ పర్వంలో విదురుడు అక్కడి వరకు ధృతరాష్ట్రుడికి ప్రబోధం చేశాడు. మళ్ళీ ఉద్యోగ పర్వంలోనే ఎక్కడ కనపడతాడు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ రాయబారం చెప్పడానికి దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు. మొదట వెళ్ళడం, ధృతరాష్ట్రుడి ఇంటికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడికి నమస్కారం చేశాడు, కూర్చున్నాడు, కుశల ప్రశ్నలు వేశాడు. దుర్యోధనుడు అన్నాడు, నువ్వు వస్తున్నావని మంచి భోజనం వండించాం, అనేక పదార్థాలు చేయించాం, నువ్వు మా ఇంట భోజనం చేయమన్నాడు. అంటే కృష్ణ పరమాత్మ కొన్ని కారణములను చెప్పాడు నిర్దాక్షిణ్యంగా. కృష్ణ పరమాత్మ గురించి విన్నప్పుడు ఇంద్రు గాని ఆ కారణాలన్నీ చెప్పి, ఈ కారణముల వలన నీ ఇంట నేను అన్నం తినడం, నేను అన్నం తినాలి అంటే పరమతృప్తి కలిగిన వాడు భక్తుడు, ధర్మమునందు విశేషమైన అనురక్తి కలిగిన వాడు, ధర్మానుష్ఠాన తత్పరుడు విదురుడి ఇంట అన్నం తింటాడు.
అని విదురుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ. కోరి కోరి, అది ధర్మాత్ముడి గొప్పతనం. భగవంతుడంత వాడు అన్నం తినాలని కోరుకుంటాడు ధర్మాత్ముడి ఇంట్లో. లోకంలో ఇప్పటికీ ఒక మాట ఉంటుంది, ఆయన ఇంట అన్నం తింటే వీడి బుద్ధి మారుతుందేమో, ఆయన ఇంట భోజనం పెట్టిస్తా అంటారు. ఎందుకో తెలుసా? ఒక ధర్మాత్ముడి ఇంట తిన్న అన్నం అధర్మాన్ని విరిచేస్తుంది. అందుకని విదురుడి ఇంట తింటానన్నాడు. విదురుడి ఇంటికి వెళ్ళాడు, స్వాగతం పలికాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు, పాదపూజ చేశాడు, కాళ్ళు కడిగాడు, ఆయనకి చందనాదులు సమర్పించాడు, స్నానాదులకు ఏర్పాటు చేశాడు, మధుర పదార్థములను వండించాడు. కృష్ణ పరమాత్మ అన్నాడు, ముందు బ్రాహ్మణులకు పెట్టు, బ్రాహ్మణోచ్చిష్టం తింటాం, తేజోకారకం, వాళ్ళని తినని అన్నాడు. వాళ్ళ భోజనం అయిన తరువాత కృష్ణ పరమాత్మ విదురుడితో కలిసి భోజనానికి కూర్చుని విదురుడి మనసు సంతోషపడేటట్టుగా అనేకమైన విషయములు మాట్లాడుతూ భోజనం చేశాడు. ఏం అదృష్టవంతుడండి! కోరి కోరి దుర్యోధనాదులు అంతమంది అడగగా హస్తినాపురంలో ఎవ్వరింటికి వెళ్లకుండా విదురుడి ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు కృష్ణ పరమాత్మ. తాను హంసతూలికా తల్పం మీద ఆ రాత్రి పడుకుంటూ విదురుణ్ణి పిలిచి, రావోయ్ విదురా, కూర్చో. కూర్చున్నాడు. రాయబారం చెప్పడానికి వచ్చాను, పాండవుల పనుపున. ఏం మాట్లాడితే బాగుంటుందంటావు, ఏం చెప్తే బాగుంటుందంటావు అన్నాడు. లోకంలో అందరూ కృష్ణుడిని అడుగుతారు. కృష్ణుడు ఎవరిని అడిగారో తెలుసా? విదురుణ్ణి అడిగాడు. ఎందుకని అంటే భగవంతుడంతటి వాడు కూడా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఈయన్ని అడగకుండా వెళ్ళకూడదు. వచ్చాక ఎవరిని? ధర్మాత్ముణ్ణి అడగవలసి. పరమేశ్వరుడు వశపడ్డాడండి ధర్మాత్ముడికి. ధర్మము యొక్క గొప్పతనం అది. అడిగితే నిర్మోహమాటం విదురుడిది. ఇన్ని తెలుసున్నవాడివి నువ్వు రావచ్చా రాయబారానికి? దుర్యోధనుడు పెనువేప విత్తు కదా, నీ మాట వింటాడా? నిన్ను అవమానించడా? నీ మాట కాదనడా? సంధికి ఒప్పుకోడు కదా. ఒప్పుకోని వాడి దగ్గరికి వచ్చి నీ స్థాయి వాడు మాట్లాడవచ్చా? ఈ సంధి జరగదు కృష్ణ, ఎందుకు ఇంత కష్టపడొచ్చావు అని అడిగాడు. తప్ప మీరు రావడం చాలా మంచిదేమి, ఇలా అడిగి చూడండి, నేను ఇంతకుముందు ఇలా చెప్పాను అని అధిక ప్రసంగం చేయలేదు. అది ఉన్నదున్నట్టే మాట్లాడటం. అదే కదా ఇంతకుముందు మాట్లాడాడు. తాను ఆచరించి చూపించాడు. కృష్ణుడు తాను ఎందుకు రావలసి వచ్చిందో విదురుడి అభిప్రాయాన్ని అంగీకరిస్తూ మాట్లాడాడు. అసలు ప్రధానంగా విదురా, నేను ఎందుకు వచ్చానో తెలుసా? తన మనసులో ఉన్న మాటని ఒక్క విదురుడికే చెప్పాడు భారతంలో. నాకు తెలుసు సంధి పొసగదని, అయినా ఎందుకు వచ్చానో తెలుసా? పొద్దున్న కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. ధర్మాత్ములు పాండవులు నీకు తెలుసుగా విదురా. ధర్మం వైపు భగవంతుడు ఉంటాడు, ధర్మం గెలుస్తుంది. దుర్యోధనాదులందరూ మడిసిపోతారు. ఇంతమంది మరణించిన తరువాత ఆఖరికి తేరగా దొరికేది, ప్రశ్న వేసేది నన్నేస్తారు. ఏమంటారంటే, ఇంత శక్తివంతుడు కృష్ణుడు పూనుకుని ఉంటే, సంధి ప్రయత్నం చేసి ఉంటే, ఉభయులను వణంబడేటటువంటి ప్రయత్నం చేసి ఉంటే ఈ కురుక్షేత్రం జరిగేది కాదు, ఇంతమంది చనిపోయేవారు కాదంటారు. ఆ మాట నేను పడకుండా ఉండడానికి నేనే వచ్చాను విదురా. తన మనసులో ఉన్న మాట ఒక్క విదురుడికే చెప్పాడు. పాపం ఇంత చేశాడు. ఆఖరికి గాంధారేమంది? నీ వల్లే జరిగింది, నువ్వు దిక్కులేని చావు చచ్చిపోతావని శపించింది కృష్ణుడిని. కాబట్టి ఇందుకు వచ్చాను విదురా అన్నాడు. తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడు. యుద్ధం తప్పలేదు. విదురుడు మాత్రం సర్వశాస్త్ర పారంగతుడయ్యుండి కూడా యుద్ధభూమిలోకి వెళ్ళలేదు. ఆయన యుద్ధం చేయలేదు. ఇందుచేత అంటే ఇటువైపు తన బిడ్డలే, అటువైపు తన బిడ్డలే. ధర్మం గెలుస్తుందని తెలుసు. అసలు ఆయన చేరాలి అంటే పాండవుల వైపు చేరాలి. ఇటు ధృతరాష్ట్రుడు తన్ని నమ్ముకుని ఉన్నవాడు. విదురుడు అటు పక్కకి వెళ్ళిపోయాడు అంటే ధృతరాష్ట్రుడు తట్టుకోలేడు. అందుకే అసలు తాను ఏ పక్షంలోనూ చేరలేదు, తాను ఏ యుద్ధమూ చేయలేదు, తాను దూరంగా ఉండిపోయాడు. పాండవులు గెలిచారు. ధర్మరాజు గారికి పట్టాభిషేకం అయిపోయింది. అయిపోయిన తరువాత ఇంచుమించు 15 సంవత్సరములు అక్కడ ఉన్న తర్వాత వైరాగ్యం వచ్చి ధృతరాష్ట్ర మహారాజు గారు గాంధారితోటి, కుంతితోటి, సంజయుడితోటి, విదురుడితోటి కలిసి తపస్సు చేసుకుని నేను ఇక ఉత్తమ లోకములను పొందుతానని హస్తినాపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అరణ్యములకు వెళ్ళిపోతుంటే విదురుడు కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు తపస్సు చేస్తూ ఉండేవాడు. విదురుడు అప్పుడప్పుడు కనపడుతూ ఉండేవాడు. ఒక అవధూత ఎలా తిరుగుతాడో అలా శరీరాన్ని గురించి కూడా ఏమీ పట్టింపు లేకుండా ఒళ్ళంతా బూది కప్పుకుపోయి, జుత్తంతా చిమ్ముకుపోయి,
దేనితోటి సంబంధం లేకుండా నిరంతరమును బ్రహ్మమును అనుభవిస్తూ, అంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పగలిగి ఉండి చెప్పడం అలవాటయ్యుండి చాలా కాలము చెప్పి కూడా ఒక స్థితికి వచ్చిన తరువాత ఇక చెప్పడం ఆపేయాలి, స్వచ్ఛందంగా ఆపేయాలి. తాను చెబితే వినేవాళ్ళు చాలామంది ఉన్నా, చెప్పడం తన ప్రవృత్తి అయినా, చెప్పడం ధర్మ ప్రచారము కోసమని తాను చెప్తున్నవాడైనా, దాని వలన తృప్తి ఉన్నా అదే ప్రమేయంగా చెప్పవలసిన అవసరం లేదు. ఒక స్థితిలో ఆపేయాలి. ఆపేసి ఇక తాను పరమాత్మ యందు ఒరిగిపోవడానికి అనుష్ఠానమునందు పూర్తిగా మగ్నమైపోవాలి. అందులో విదురుడైతే ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, తాను ఏ పట్టింపు లేకుండా ఒంటి నిండా బూది కప్పుకొని జడలు చిమ్ముకుపోయి అరణ్యంలో తిరుగుతూ ఉండేవాడు. పాండవులతో చెప్పాడు ధృతరాష్ట్రుడు ఒకప్పుడు, అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాడు నాకు ఇక్కడ విదురుడు, అలా తిరుగుతూ ఉంటాడు అని చెప్పాడు. పిలిస్తే పలకడం. ఒకరోజు పాండవులు వచ్చారు, ధర్మరాజు గారు వచ్చారు. ధృతరాష్ట్రుడు మాట్లాడుతుండగా విదురుడు అలా దూరంగా నిలబడి ఉన్నాడు. అడిగో విదురుడు చూశావా, పిలిస్తే పలకడం ఏమిటో అలా చెట్లల్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడన్నాడు. అంతకుముందే ధృతరాష్ట్రుడు, ఓ విదురుడు వచ్చాడని ధర్మరాజు గారు చూసి పరిగెత్తాడు. నేను ధర్మరాజుని విదురా ఆగు ఆగు అంటున్నా ఆయన అలా 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 చెట్ల మధ్యలోంచి పొదల మధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అలా చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక చెట్టు దగ్గర ఆని అలా నిలబడి ఉన్నాడు. ధర్మరాజు గారు గబగబా ఎదురుగుండా వచ్చి నిలబడ్డాడు. నిలబడి విదురా నేను ఎందుకు అలా పరిగెత్తుకు వెళ్ళిపోతున్నావు, ఆగు మాట్లాడు అన్నాడు. ధర్మరాజు గారు చూస్తుండగానే విదురుడిలో ఉన్నటువంటి తేజస్సు అంతా కూడా ధర్మరాజు గారిలోకి ప్రవేశించింది. ఎందుకని మహాభారత కాలంలో ధర్మదేవత 2 రూపాలతో తిరిగింది. ఒకటి విదురుడు, 2 ధర్మరాజు. ఎప్పుడైతే విదుర తేజస్సు ధర్మరాజు గారిలో కలిసిపోయిందో ధర్మరాజు గారి తేజస్సు ఒక్కసారి పెరిగిపోయింది. విదురుడు నిద్రపోతున్నవాడు ఎలా ఉంటాడో అలాగే ఒరిగిపోయాడు. గబగబా చూసి ధర్మరాజు గారు అంత్యేష్టి సంస్కారం చేద్దామని అగ్ని సంస్కారం చేయడానికి సిద్ధపడ్డాడు. అశరీరవాణి పలికింది పైనుంచి. చిట్ట చివరి రోజులలో యతి ధర్మాన్ని పాటించాడు. ఒక యతి పురుషుడు ఎలా బ్రతుకుతాడో అలా బ్రతికాడు. అగ్నితోటి సంపర్కం వదిలేశాడు. ఇక తాను పచనం చేసుకు తినలేదు. అగ్నితో ఏ సంబంధం లేదు. అగ్ని సంబంధం ఉన్నది అంటే ఆ వేళకి అది తిద్దామని కోరిక ఉంటే అగ్ని వాడుకుంటాడు. అగ్ని వాడుకున్నాడు, అగ్ని కార్యం చేస్తాడు, దాని వలన పుణ్యాన్ని పొందుతాడు. అగ్నిని వెలిగించాడు, కావలసింది వండుకుంటాడు. అగ్నిని వాడుకున్నాడు, సుఖాన్ని పొందుతాడు. అగ్నితో సంపర్కం వదిలేశాడు, ఇక జీవితంలో తనకి దొరికితే తినడం, లేకపోతే పడిపోవడం, ఆత్మ తానుగా భావన చేస్తూ శరీర సంబంధాన్ని వదిలేశాడని గుర్తు. అందుకే సన్యాసుల్ని కాల్చరు. కారణం ఏమిటంటే వాళ్ళు అగ్నితో సంబంధం వదిలేస్తారు కాబట్టి వాళ్ళని అగ్ని సంస్కారం చేయకూడదు కాబట్టి భూమి యందు ఉంచేస్తారు శరీరాన్ని. అలా భూమి యందు ఉంచేసి పైన తులసి చెట్టు పెడితే బృందావనం అంటారు, శివలింగం పెడితే దాన్ని సన్నిధానం అని ఇంకొక పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఆ యతి పురుషుడు ఏ నియమాలు పాటిస్తాడో అటువంటి నియమాల్ని పాటిస్తూ విదురుడు చిట్ట చివరిలో పడిపోయాడు. కాబట్టి ఆయన శరీరానికి అగ్ని సంస్కారం చెయ్యకూడదు అన్నారు అని అశరీరవాణి పలికింది. అప్పుడు యథోచిత సంస్కారం విదురుడికి చేశాడు. ఆ విధంగా ఈ భూమి మీద నడయాడినటువంటి ధర్మదేవత చిట్ట చివర ఏ మాండవ్య మహర్షి శాపం వలన వచ్చాడో ఆ విదురుడు ఈ జాతికి చేసిన మహోపకారం ఏమి అంటే ధర్మబోధ. మనుష్యులు పాటించవలసినటువంటి ధర్మాన్ని ప్రత్యేకంగా భగవంతుడు బహుశः అనుకుని ఉంటుంటాడు. ఈ ఒక్క రాత్రి దాటిపోతే, కృష్ణుడు రాయబారానికి వచ్చేస్తే ఇక పైన ధృతరాష్ట్రుడు ఇంత ఆర్తిగా అడిగే అవకాశం ఉండదు. ఇప్పటికే సంజయ రాయబారం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుడి మనస్సులో విదురుడితోటి మాట్లాడించాలన్న కోరిక కలగాలి. అది కలిగితేనే మాట్లాడతాడు. అందున రాత్రి వేళ మాట్లాడుతున్నది చాలా సావధానంగా ప్రశాంతంగా ఉండి మాట్లాడింది. లోకమునకు ఈ ధర్మదేవత వచ్చిన కారణం చేత విదురనీతి అన్న పేరుతో వాళ్ళు తెలుసుకోవలసిన విషయాలు, అనుష్ఠించవలసిన విషయాలు అందించాలనుకున్నాడు. అందుకే ఆ రాత్రి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టకపోవడం, విదురనీతి లోకానికి అందడం జరిగింది. మహానుభావుడు జీవించి ఉన్నంతకాలం
ధర్మాన్ని అనుష్ఠించి ధర్మం కోసం బ్రతికి ధర్మాన్ని మాట్లాడి కుంతీదేవి అంతటిది కూడా మనుష్యులకు ఆదర్శం ఎవరు అంటే విదురుడే. ఆనాడు సభలో నిర్మోహమాటంగా ధైర్యంగా మాట్లాడినవాడు విదురుడే. ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అని కితాబునిచ్చింది. అంత గొప్పవాడిగా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ పాండవులను రక్షించి కుంతీదేవిని రక్షించి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి పాండవులు గెలిచిన తరువాత సంతోషించి మాట వినకపడిపోయిన దుర్యోధనాదుల గురించి బాధపడి ఇక చెప్పడమే జీవితం కాదు, తాను కూడా అనుష్ఠాన పర్యంతంలో చివరి దశకి చేరిపోవాలని యతి జీవితాన్ని గడిపి తుట్టతుదన తన తేజస్సు ధర్మరాజు యొక్క తేజస్సుతో కలిపేసి పడిపోయినటువంటి మహాత్ముడు విదురుడు. ఆ విదురుడి ఇంటికి భగవంతుడంతటి వాడు వెతుక్కుంటూ వెళ్ళి అన్నం తిన్నాడు, ఉపచారం అందుకున్నాడు, ఆ ఇంట నిద్రపోయాడు, ఆ ఇంట నిద్రలేచాడు, ఆ ఇంట చందనాదులు పుచ్చుకున్నాడు, ఆ ఇంట ఆయన సలహా అడిగాడు, ఆయన మాటని ఔదులదాలుస్తున్నానన్నాడు. భారతంలో తన హృదయంలోని మాటని విదురుడికొక్కడికే చెప్పాడు అంటే విదురుడి లాంటి వ్యక్తి గురించి ఒక్క మాట చెప్పుకున్న విన్నా కూడా కృష్ణ పరమాత్మ అపారమైనటువంటి ఆనందాన్ని పొందుతారు అనేటటువంటిది నిర్వివాదాంశం. కాబట్టి ఇవాల్టితో మహాభారతంలో విదురుడు అన్న విషయాన్ని ఆయన పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత పూర్తి చేసి ఉన్నాను.